గజల్ శ్రీనివాస్ గారిని ఒక ప్రవచనకారుడు అనలేను, కాకపోతే సోషల్ యాక్టివిస్ట్, డివోషనల్ యాక్టివిస్ట్ ఏమనాలి? తెలియదండి, నేను గాయకుడిని. ఎంతకాలం ఉంటానో తెలియదు పెర్ఫార్మర్గా. మరి వన్ డే వాంట్ టు బికమ్ ఏ రిఫార్మర్ అన్న. బాబా గారు మాకు సేవ నేర్పారు కాబట్టి ప్రతి మనిషి ఒక మనసే, వెళ్ళి పలకరించు. అమ్మ ఊంబు నుంచి మట్టి టూములోకి వెళ్ళేంత వరకు ఒక మనిషి యొక్క ఆత్మయానమే గజల్ శ్రీనివాస్ గానం. ఉందో లేదు స్వర్గం నా పుణ్యం నాకిచ్చే, ఉందో లేదు స్వర్గం నా పుణ్యం నాకిచ్చే, సర్వస్వం నీకిస్తా. ప్రతి ఒక్కరు కోరుకునేది అదే కదా, అందరి కోరిక అదే, వస్తే బాగుండు అనుకుంటాం. బెర్నాడ్ షా మంచి మాట అన్నాడు కవిత గారు. నేను ఈ ప్రపంచంలో సుఖంగా ఉన్న రోజులు ఏమైనా ఉన్నాయి అంటే ఆ రోజులు ఏ రోజులు? బాల్యం కాదు, మా అమ్మ కడుపులో ఉన్నప్పటి రోజులు. బాల్యం కూడా కాదు, ఇంకా ఆ 9 నెలల కాలం. లోపల కల్తీ లేనిది, కల్మషం లేనిది ఒక గొప్ప రోజులు అమ్మ ఊంబులో గడిపినటువంటి రోజులు. ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా సేవ్ టెంపుల్ భారత్తో జీర్ణోద్ధరణ చేయాలి దేవాలయాలకు అనడం, ఇవన్నీ ఒకేసారి ఎలా చేయగలుగుతున్నారు? గజల్స్ కోసమే నేను నా ప్రభుత్వ ఉద్యోగం మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో ఒక పెద్ద పోస్ట్ వదులుకుని వచ్చేసాను. నన్ను వేలు పట్టుకుని నడిపించి తీసుకెళ్ళినటువంటి దేవాలయాల్ని కాపాడాలి. పురాణాలు వినిపించిన తోరణాల గుడి ఏది, మంచి చెడులు తెలిపిన ఆ గురువు లాంటి గుడి ఏది, గుడి అన్నది లేకపోతే విలువలకు ఉనికేది, గుడి అన్నది లేకపోతే మన జాతి గరిమ ఇంకేది. ఇవాళ ప్రభుత్వాలు బాగా ఆదాయం వచ్చేటువంటి దేవాలయాల్ని చాలా హత్తుకుంటారు. హుండీ ఉంటే హత్యేసుకుంటారు. కానీ ధూప దీప నైవేద్యాలకు కూడా నోచుకొని ఎన్నో దేవాలయాలు. పేరూరులో తిరుమలకు సంబంధించినటువంటి వకుళమాత ఉన్న గుడిని కొట్టేసి ఆ మొత్తం కొండని శుభ్రంగా తినేస్తూ ఉంటే మైనింగ్ మాఫియా 10 కోట్ల రూపాయలు నేను తెచ్చిస్తాను సార్, నాకు అవకాశం ఉంది, నేను కడతానండి అన్న. 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు అనుకుంటే అందులో కేవలం 1 కోటి మంది మాత్రమే హిందువులు, 99 కోట్ల మంది భక్తులు మాత్రమే. భక్తులు కూడా గుడికి వెళ్ళింది ఒక హిందువుగా మాత్రమే వెళ్తున్నారు కదా, కాదంటారు అలా? నువ్వు హిందువు అని నీకు అర్థమైతే ఈ దేశంలో ఉన్న సమగ్ర అభివృద్ధికి ప్రతి హిందువు కూడా పనిచేస్తాడండి. హిందువు నువ్వైతే భరత భూమి నాదేనని గర్వించు, హిందువు నువ్వైతే పుణ్యభూమి పవిత్రతను పాటించు. నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు ఐ డ్రీమ్. గజల్స్ పాడడంలో గిన్నెస్ రికార్డ్ హోల్డర్గా తను మనకు తెలుసు. గజల్ సింగర్గా శ్రీనివాస్ గారు మనందరికీ సుపరిచితమే. అయితే ఇది కాకుండా తనలో మరో కోణం కూడా ఉంది. సేవ్ టెంపుల్ భారత్ పేరుతో దేశంలో ఉన్నటువంటి ఆలయాల జీర్ణోద్ధరణకు కృషి చేస్తూనే సనాతన ధర్మ పరిరక్షణ కోసం భగవద్గీతతో పాటుగా మిగతా మనకున్నటువంటి పురాణాలకు సంబంధించి వాటిని నెక్స్ట్ జనరేషన్కి అందించే ఒక మహత్తర కార్యంతో మన ముందుకు వచ్చారు గజల్ శ్రీనివాస్ గారు. ప్రస్తుతం మనతో పాటుగా గజల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే, జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీనివాస్ గారు అనగానే గజల్ శ్రీనివాస్ అలాగే గుర్తొస్తుంది, కాకుంటే ఇంతకు మించి బియాండ్ ఉంది, చాలా ఉంది మాట్లాడుకోవడం. కేవలం ఆ సంగీతం, గజల్స్, పాటలు దీనికి మాత్రమే పరిమితం కాదు. మన చుట్టూ ఉన్నటువంటి సమాజం, మన హిందూ ధర్మం, లేకుంటే వాటి పరిరక్షణ, టెంపుల్స్, కోవెళ్ళు, ఇంకా భాష, సాహిత్యం గురించి, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా మీరు చేస్తున్నటువంటి పనులు, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోవాలి. బోల్డ్ అంతుంది కదా. తప్పకుండా. సో ఇప్పుడు నేను గజల్ శ్రీనివాస్ గారిని ఒక ప్రవచనకారుడు అనలేను, కాకపోతే మన వీటన్నిటి కోసం కృషి చేస్తున్నటువంటి ఒక సోషల్ యాక్టివిస్ట్, డివోషనల్ యాక్టివిస్ట్ ఏమనాలి? ఏం తెలియదండి, నేను గాయకుడిని. నేను యాక్చువల్గా ఎప్పుడో అన్నా, ఎంతకాలం ఉంటానో తెలియదు పెర్ఫార్మర్గా, మరి వన్ డే వాంట్ టు బికమ్ ఏ రిఫార్మర్ అన్న. ఓకే. సో ప్రస్తుతము ఈ పెర్ఫార్మర్ అనే స్థాయి నుంచి
ఈ సమాజం కేసి చూస్తూ ఆత్మదృష్టితోటి ఒక రిఫార్మర్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యేటువంటి ప్రాసెస్లో ఉన్నాం. ఇప్పుడే ముందు నుంచి సమాజాన్ని స్పృశిస్తూ వస్తున్నాము. భగవాన్ సత్యసాయిబాబా గారి భక్తులం కాబట్టి చిన్నప్పటి నుంచి బాబా గారు మాకు సేవ నేర్పారు కాబట్టి చిన్నప్పటి నుంచి ఐ క్యాంపుల్లో సేవ చేయడం. మా నాన్నగారే బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉండి అప్పుడు ఆయనే ఈ కళ్ళ ఆపరేషన్స్ అవి చేస్తుండేవారు. అప్పట్లో ఈ ఫెసిలిటీస్ అన్నీ లేవు కదండి. అప్పుడు డాక్టర్స్ అందరూ విలేజ్లో వచ్చి ట్రైబల్ విలేజెస్కి వచ్చి నక్సలైట్లు ఉన్న ఏరియాస్కి వచ్చి చేస్తుండేవారు. అప్పుడు నేను స్కూల్ మానేసి సేవ చేయడానికి వెళ్ళేవాడిని. అప్పటి నుంచి కూడా మాకు ఎంత పాటలు పాడుతున్నా కానీ ఒక సమాజం ఎడల ఒక తత్వదృష్టి ఉంది ఒకటి. ఆ దృష్టి ఎప్పుడు నా నుంచి వెళ్ళిపోలే. అదే ఎన్ని గజల్స్ పాడుతున్నా నేను పాడే గజల్స్లో కూడా మానవ సంబంధాలని బంధాలని ఈ సమాజాలని స్పృశిస్తూనే ఉన్నాను తప్ప పిచ్చి పాటలు పాడలేదు. సినిమాలో ప్లేబ్యాక్ పాడడానికి అవకాశాలు చాలాసార్లు వచ్చినా ఒకే ఒకసారి పాడాను. రామ్ గోపాల్ వర్మ అడిగాడని అటాక్ అనే మూవీలో. అదే ఈజ్ మై గుడ్ ఫ్రెండ్, ఆయన కోసం పాడాను తప్ప ఎప్పుడు ఏ రోజు కూడా అటువైపు వెళ్ళాలనుకోలేదు. బట్ జంజాల్ గారు అడిగారని ఒక సినిమాలో హీరోగా చేశాను, విచిత్రంలో. ఏ ఫిలిం బై అరవింద్ చేశాను. ఇప్పుడు నేను మాధవీలత యాక్ట్ చేసినటువంటి ఒక ఫిలిం ఓటీటీలో రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్, అనుష్ఠానం అని, చలంగారి కథ. అందులో కూడా ఒక సామాజికమైనటువంటి అంశమే అందులో కూడా. అలా అని నేనేమి ఐఎమ్ అన్ యాక్టివిస్ట్, బట్ పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను పీస్ కోసం వెళ్ళినటువంటి యాక్టివిస్ట్ని, సమైక్యాంధ్ర ఉద్యమం కోసం గొంతెత్తినటువంటి యాక్టివిస్ట్ని. మెనీ థింగ్స్ ఆర్ దేర్. కానీ బేసిక్గా ఏంటంటే నేను నా చుట్టూ ఉన్నటువంటి ఎవరైనా నాకు ఎదురైనా కానీ, ఈ ప్రకృతి కానీ, ఈ మానవ సంబంధాలు కానీ, వీటిలన్నిటినీ ఎలా స్పృశించాలి. ప్రతి మనిషి ఒక మనసే, వెళ్ళి పలకరించు. అందుకని ఎంతవరకు మనం ఆ మనసును పలకరించగలం, మనిషి ఎలా పలకరించగలం, మనసై ఎలా పలకరించగలం, ఇవన్నీ ఉంటాయి కదా. అవును కదా. అందులోనే నా గజల్స్ అన్నీ కూడా ఆ మనసు చుట్టూ, అమ్మ చుట్టూ, నాన్న చుట్టూ, ఏ బంధాలు అనుబంధాలు ఒకటి కాదండి. ఒక మనిషి అమ్మ ఊము నుంచి మట్టి టూములోకి వెళ్ళేంత వరకు ఒక మనిషి యొక్క ఆత్మయానమే గజల్ శ్రీనివాస్ గానం. ఊమ్ టు టూమ్ మధ్య జరిగే ఒక సోల్ జర్నీ ఏదైతే ఉంటుందో, ఆ మనిషి తనకు ఎదురయ్యేటువంటి అనేక బంధాలు అనుబంధాలు, ఆ స్మృతులు అనుభూతులు అనుభవాలు, వీటిలన్నిటినీ నా గజల్లో పెడతాను. అంటే నేను గజల్స్ పాడుతుంటే ఎదురుగుండా ఎవరన్నా కూర్చున్నా కూడా వాళ్ళు గోకి మిస్ కాలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పాడతాను, అది మీరు కానీ మా శంకర్ కానీ ఆకాష్ కానీ కనెక్ట్ అవ్వాలి. ఎందువల్లంటే ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే. నేను జీవితంలో ఒకటి కోల్పోయాను, ఆ పరమాత్ముడు కూడా కోల్పోయాడు. ఆ కోల్పోయిన దాన్ని తిరిగి ఇచ్చేయమని ఆ దేవుణ్ణి అడుగుతున్నా. మీరు కోల్పోయారు, అందరూ కోల్పోయింది, మీ ప్రేక్షకులు కూడా. ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే, ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే, సర్వస్వం నీకిస్తా. యు టేక్ ఆల్ మై మనీ, నా డబ్బు, నా కీర్తి ప్రతిష్టలు అన్నీ తీసేసుకోవయ్యా, నా దగ్గర నుంచి పట్టుపోయింది ఒక దాన్ని తిరిగి ఇచ్చేవయ్యా అని అడుగుతున్నా దేవుణ్ణి. ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే, సర్వస్వం నీకిస్తా, సర్వస్వం నీకిస్తా, నా బాల్యం నాకిచ్చే, ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే. అమ్మ గుండెలో దూరి ఆనందంతో తుళ్ళి, అమ్మ గుండెలో దూరి ఆనందంతో తుళ్ళి, ఆదమరచి నిదరోయే, ఆదమరచి నిదరోయే. ఆదమరచి నిద్రపోయి చాలా ఏళ్ళైంది. శుభ్రంగా కడుపు నిండా భోజనం చేసు, నిద్ర పట్టక మందేసుకుంటేను పట్టే నిద్ర ఆదమర్చిపోయే నిద్ర కాదు అది. ఎప్పుడైనా అమ్మ వాళ్ళు తలకాయ పెట్టుకుంటే
అమ్మ ఒరే నాన్న అని ఇలా తమలా నిమురుతూ ఉంటే తెలియకుండా నిద్ర పట్టేస్తుంది చూసారా, అది ఆదమరచి నిద్రపోవడం అంటే. ఎంతకాలం అయిందో అందరికీ అలాగా. ఆదమరచి నిదరుయే, ఆదమరచి నిదరుయే, ఆ సౌఖ్యం నాకిచ్చే, ఉందో లేదు స్వర్గం నా పుణ్యం నాకిచ్చే, సర్వస్వం నీకిస్తా నా బాల్యం నాకిచ్చే, ఉందో లేదు స్వర్గం నా బాల్యం నాకిచ్చే. ఇటువంటి గజల్స్ ఒక మనిషి నేను పాడుతుంటే ఎలా తప్పించుకోగలిగాడు? అవును కదా, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కోరుకునేది అదే కదా, అందరి కోరిక అదే, వస్తే బాగుండు అనుకుంటాం. బెర్నాడ్ షా మంచి మాట అన్నాడు కవిత గారు. నేను ఈ ప్రపంచంలో సుఖంగా ఉన్న రోజులు ఏమైనా ఉన్నాయి అంటే ఆ రోజులు ఏ రోజులు? బాల్యం కాదు, మా అమ్మ కడుపులో ఉన్నప్పటి రోజులు. బాల్యం కూడా కాదు, ఇంకా ఆ 9 నెలల కాలం. ఎందువల్లంటే లోపల కల్తీ లేనిది, కల్మషం లేనిది, మనల్ని ఎవరు జడ్జిమెంట్ చేయింది, మనము ఎవరిని జడ్జిమెంట్ చేయని ఒక గొప్ప రోజులు అమ్మ ఊంబులో గడిపినటువంటి రోజులు. అందుకని ద మోస్ట్ ప్రెషియస్ డేస్. మన పుట్టినరోజు మనం భూమి మీద పడినప్పుడు జరుపుకుంటాం, కానీ అమ్మ కడుపులో పడినప్పటి నుంచి లెక్కేసుకుంటే ద మోస్ట్ ప్రెషియస్ డేస్ మన లైఫ్లో అమ్మ ఊంబులోనే హాయిగా ఉన్నామేమో అని అనిపిస్తుంది అనమాట. బయటకు వచ్చిన దగ్గర నుంచి బంధాలు, అనుబంధాలు, ఆస్తులు, అస్తిత్వాలు, పాస్పోర్ట్లు, విదేశీ ప్రయాణాలు ఇవన్నీ రెడీ అయిపోతాయి కదా, డ్రీమ్స్ ఆఫ్ మెనీ. అందుకని నేనేమంటానంటే మనిషి మెదడుతో బతకాల, మనసుతో బ్రతకాల, ఆత్మ అనుకుని బతకాల. మెదడుతో బతికితే ఎదుటి మనిషిని జడ్జిమెంట్ చేస్తుంటాం. నేను నా ఎదురుగుండా ఎవరన్నా స్మార్ట్గా మాట్లాడుతున్నారు అనుకోండి, నేను ఒక్క నిమిషం కూడా వాళ్ళని నేను టాలరేట్ చేయలేను. హాయ్ కమాన్ యార్ విల్ సీ యూ లేటర్ అని చెప్పి వెళ్ళిపోతా. అంటే అవతలోడు నాతోటి స్మార్ట్గా మాట్లాడుతున్నాడు అనమాట. అదే మనసుతో మాట్లాడుతున్నాడు అనుకోండి, ఒక 10 నిమిషాలు కూర్చొని మాట్లాడతాను. ఒక అవతల మనిషి ఆత్మతో మాట్లాడుతున్నాడు అనుకోండి, అది నాకు ఫీల్ కలిగింది అనుకోండి, నేను జీవితాంతం నడుస్తాను వాళ్ళతో పాటు. ఆ ఆత్మయానము, ఆత్మల పరిశ్వంగ సుఖము కావాలి మనిషికి. అందుకని వీ రేర్లీ ఫైండ్ సచ్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్. అందుకనే మనకి అంటుంటారు కదా ఇంగ్లీష్లో, సోల్మేట్స్ దొరుకుతారా, సోల్మేట్స్ దొరుకుతారా అని. ఎక్కడో స్నేహితుల్లో ఎక్కడో అద్భుతమైన మనుషులు, అరుదైన మనుషులు, మన నుంచి ఏ ఆపేక్ష లేకుండా మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏదన్నా ఉంటే దట్ ఇట్స్ ఆల్వేస్ ఏ మైండ్ అండ్ గేమ్ ఆఫ్ మైండ్ అండ్ హార్ట్. ఎక్స్పెక్ట్ చేయింది ఏదన్నా ఉంటే అది సోల్ అని నా ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ సారీ, సోల్మేట్ కాకపోతే కనీసం లైక్ మైండెడ్ పీపుల్. లైక్ మైండెడ్ అంటే ఒకసారి యూ లైక్ దిస్, యూ డోంట్ లైక్ అదర్ థింగ్స్. యూ మే డిఫర్ విత్ లైక్స్లో. మీరు హోటల్కి వెళ్తారు అండ్ యూ ఆర్డర్ ఫర్ ఇడ్లీ అండ్ ది ఆర్డర్ ఫర్ దోశ అనుకోండి, దట్ డిఫరెంట్. సినిమాల దగ్గర కానీ అండ్ ఇఫ్ యూ మ్యాచ్. కానీ సోల్మేట్స్ ఏంటంటే, ఆ సోల్మేట్లు అంటే ఇట్ బిగిన్స్ విత్ ఫర్గివ్నెస్. అంటే అసలు ఏం ఉండదు ఇక అందులో. ఏంటంటే దే గో విత్ బ్యూటిఫుల్ ఫైన్ ట్యూన్డ్ అనమాట. అలాగా ఇప్పుడు మనం మనసు గురించి మాట్లాడుకున్నాం, బాల్యం గురించి, ఇవన్నీ మాట్లాడుకున్నప్పటికీ కూడా గజల్ శ్రీనివాస్ గారు నాకు సరికొత్తగా ఈ మధ్యలో ఇంకో కోణంలో పరిచయం అయ్యారు. ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా, ఆ తర్వాత మన భారతం, భాగవతం, రామాయణానికి సంబంధించి అందులో ఉన్నటువంటి శ్లోకాలన్నింటినీ సరికొత్తగా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి వినిపించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక సింగర్గా కనిపించారు. ఆ తర్వాత సేవ్ టెంపుల్ భారత్తో జీర్ణోద్ధరణ చెయ్యాలి దేవాలయాలకు అనడం, ఇవన్నీ ఏంటి అసలు? ఇవన్నీ ఒకేసారి ఎలా చేయగలుగుతున్నారు? ఒకటి ఉంది కవిత గారు, ఏంటంటే ఇదివరకు నా కెరీర్ మొదల్లో నేను భారతీయ విద్యాభవన్లో 5 ఏళ్ళు పనిచేశాను. ఇట్స్ ఎ రెసిడెన్షియల్ స్కూల్. 365 రోజుల్లో 65 రోజులు పక్కన పెడితే 300 రోజులు క్యాంపస్లో ఉండాలి. సైనిక్ స్కూల్లో 10 years పనిచేశాను. సేమ్ లైఫ్, బట్ స్టిల్ అక్కడ మా కమాండెంట్స్ అందరూ కూడా నా కోఆపరేట్ చేసి వెళ్ళి కాన్సర్ట్స్ చేసిరా అంటుండేవారు. కానీ నా మనసు అంతా ఏంటంటే ఎక్కువగా సోషల్ లైఫ్లో ఉండి మనం సేవ చేయాలనేటువంటి కోరుకుండేది బాగా. ఒక్కసారిగా ఆ ఉద్యోగాలన్నీ రిజైన్ చేసేసి ప్రభుత్వ ఉద్యోగం కూడా నేను ఈ పబ్లిక్ లైఫ్లోకి వచ్చేసానంటే గజల్స్ కోసమే నేను నా ప్రభుత్వ ఉద్యోగం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఒక పెద్ద పోస్ట్ వదులుకుని వచ్చేసాను నేను.
ఇప్పుడు నాకు నా ఎదురుగుండా కనిపించే అంశాలు ఏంటంటే గజల్స్ ద్వారా మానవీయ కోణాన్ని మానవీయ సంబంధాలని స్పృశించాలి నా ఈ కల్చర్ తోటి. ఇదే గానంతో చిన్నప్పుడు మా అమ్మ నన్ను వేలు పట్టుకుని నడిపించి తీసుకెళ్ళినటువంటి దేవాలయాల్ని కాపాడాలి, ఈ ధర్మాన్ని కాపాడాలి, అదొక కోణం. ప్లస్ నన్ను బతికిస్తున్న మన జీవితాల్లో మనందరికీ కూడా మనందరి సంస్కృతి ఏదైతే ఉన్నదో, అది కరెక్ట్గా చెప్పాలంటే తెలుగు వాళ్ళం మనం అందరం. ఈ తెలుగు వారి యొక్క సంస్కృతికి ఒక లాంగ్వేజ్, ఒక వాయిస్ ఈస్ తెలుగు భాష. ఆ తెలుగు భాష కనుమరుగయ్యే భాషల జాబితాలో ఉండకూడదన్నది నా కోరిక. 150 భాషల్లో పాడి 3 గిన్నిస్ రికార్డులు చేసిన వ్యక్తిగా, ఎన్నో భాషల వాళ్ళని కలిసిన వాడిగా, వాళ్ళ ఆవేదన నేను అర్థం చేసుకుని, ఒక భాష చచ్చిపోతే ఆ జాతి మొత్తం తెలియకుండా చచ్చిపోతుంది. మొత్తం ఆ జాతి అంతా మనం చచ్చిపోతున్నాం, మనకు తెలియదు. చూడండి, మనకు తెలియకుండా మనం ఓల్డ్ అయిపోతుంటాం చూసారా. ఆ రోజు అద్దంలో చూసుకుంటా అంటే మనం ఎప్పుడు కాలేజీ స్టూడెంట్లానే ఉంటాం. కానీ పక్కవాడు 40 రోజుల తర్వాత ఏదో ఏంటంటే చాలా పెద్దోడైపోయా నువ్వు అంటారు. మనకు తెలియకుండానే మన భాష కనుమరుగైపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన చుట్టుపక్కల ఇప్పుడు శంకర్ మాట్లాడతాడు, ఆకాష్ మాట్లాడతారు, మీ వాసుదేవ్ రెడ్డి గారు అందరూ తెలుగులోనే మాట్లాడతారు. కానీ అప్పుడు భీమవరంలో, విజయవాడలో అందరూ తెలుగులో మాట్లాడేవారు. ఇప్పుడు 20-30% పాపులేషను కూర్చుంటే జస్ట్ గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటాడు. యూ బ్రింగ్ దట్ పేపర్, ఆ పేపర్ తీసుకురా. ఓన్లీ ఆ వెర్బాటం ఏదైతే ఉంటుందో అదొకటి వాడతారు. మిగిలినవన్నీ బాటిల్ తీసుకురా, కెమెరా తీసుకురా, అది తీసుకురా, ప్లేట్ తీసుకురా, ఇవన్నీ తెలియకుండానే మనలోకి వేరే భాష వచ్చేసింది. అంటే ఇంగ్లీష్ భాషకి నేనేమి వ్యతిరేకిని కాదు. ఇప్పుడు తెలుగు భాష నేర్చుకోవడానికి తెలుగు మీడియంలో చదవక్కర్లే, ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి కూడా ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకోక్కర్లే, ఆంగ్ల మాధ్యమంలో. కానీ మాతృభాషలో ఏ విషయమైనా సరే స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆంగ్ల మాధ్యమం ఉన్నా కానీ మాతృభాషలో, ఆ విధానంలో, ఆ మాధ్యమంలో చదువుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పైగా మన ఆంధ్ర వాంగ్మయంలో, తెలుగు వాంగ్మయంలో గొప్ప గొప్పవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను కంచి పరమాచార్యులు వారు నన్ను పిలిచి, శ్రీనివాస్ గారు అని మహాభారతం ఇచ్చి కవిత్రయం రాసింది, ఇది పాడమని అడిగారు. సార్ నేను ఎక్కడ పాడగలను సార్, పద్యాలు గజల్స్ పాడతాను. లేదు మీ గొంతు బాగుంటుంది మీరు పాడండి అన్నారు. తెలియకుండానే సాధన చేసి అందులో 108 పద్యాలు వారు సెలెక్ట్ చేసిన పద్యాలు పాడాను. వారే దాన్ని లోకార్పణం చేశారు. అవన్నీ ఇవాళ పాపులర్ అవుతున్నాయి. అది చూసి అరే పోతన రాసినటువంటి భాగవతం పాడాలి కదా, అందులో కరుణ, భక్తి మీకు తెలుసు కదా, ఎన్నో ఉన్నాయి కదా. ఇప్పుడు ఇందు గలడందు లేడని సందేహంబు వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికిన నందందే గలడు, దానవాగ్ని వింటే భక్త ప్రహ్లాద కానీ, అది సిరికింజప్పుడు అటువంటి పద్యాలు నాకు అన్నీ ఇప్పుడు కంఠస్థం రావు. కానీ నేను బేసిక్గా సింగర్ని ఏంటంటే కంఠస్థం చేసి పాడేవాడు కాదు, హృదయస్థం చేస్తాను ఏదైనా కూడా. సో అవన్నీ ఏంటంటే ఆ పద్యాలని బాగా పాపులర్ చేయాలి. ఆ కరుణ, అందులో ఆ కంపాషను, ఆ దయ, భక్తి పిల్లలకి తెలియాలి. సరళమైన పౌరాణిక పద్యాలు నాటకాల వాళ్ళు కాకుండా చాలా సింపుల్ ట్యూన్లో, ఇంకా అది రిలీజ్ కాలేదు, విడుదల కాలేదు. అవన్నీ ముందే పాడకూడదు కాబట్టి పాడలేదు. అవి తర్వాత ఈ రెండు రిలీజ్ కాదేంటి అంటే భాగవతం ఇంకా రిలీజ్ కాలేదు. రామాయణం కూడా నేను రికార్డ్ చేశాను. గేయ రామాయణం 17 నిమిషాల్లో రామాయణం. రాముని కథను వినరండి, జీవిత సారము తెలియండి, రామనామమే తలవండి, అమృత పానము చేయండి. రాముడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, ఎందుకు వెళ్ళిపోయాడు, ఇదంతా కూడా 15 నిమిషాల్లో రామాయణం అందరూ పాడుకునేటట్టుగా. అప్పుడెప్పుడో లవకుశలో వచ్చింది, ఇది ఒక డిఫరెంట్గా. దాన్ని మేము వీడియో కూడా తయారు చేస్తున్నాము. భీమారావు గారని ఆయన పెయింట్స్ వేస్తున్నారు అనమాట, దాంతో చేస్తున్నాం. కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా కొన్ని పిక్చర్స్ తయారు చేస్తున్నాము. సో పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తాం. యానిమేటెడ్ సాంగ్ లాగా ఉంటుంది. యానిమేటెడ్ అని చెప్పను కానీ పెయింటింగ్స్, బ్యూటిఫుల్ పెయింటింగ్స్, దీస్ ఆర్ ఆల్ పెయింటింగ్స్. లెట్ మీ ఆల్సో సే యానిమేటెడ్ అనుకోండి, కొంచెం లిటిల్ యానిమేషన్ కూడా ఉంది, కంప్లీట్గా కాదు. ఆ యానిమేషన్ చేస్తే ఆ బొమ్మలో ఉన్న గ్లోరీ పోతుందని ఇప్పుడు భారత భాగవత రామాయణాలు చేస్తున్నాం. అలాగే
మీరు అన్నారు ఇందాక ఆంధ్ర సారస్వత పరిషత్ అని. అందరూ ఏమనుకుంటారంటే ఆంధ్ర సారస్వత పరిషత్ అంటే ఇప్పుడు బొగ్గులకుంటలో ఉన్న హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర సారస్వత పరిషత్తు, నేను దానికి అధ్యక్షుని కాదు. ఆ ఆంధ్ర సారస్వత పరిషత్తు 2016లో తెలంగాణ సారస్వత పరిషత్తుగా మారిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మరి తెలుగు సేద్యం ఎవరు చేస్తారు? ఇప్పుడు తెలంగాణ సారస్వత పరిషత్ అంటే వారు తెలంగాణకే లిమిటెడ్ అయిపోతారు. అదే వారు తెలుగు సారస్వత పరిషత్ అని పెట్టి 2 రాష్ట్రాల్లో చేసి ఉంటే చాలా బాగుండేది. కానీ ఎప్పుడైతే తెలంగాణకే వారు పరిమితం అయిపోయారో అది నాకు అలా అర్థం అవడం చేత వెంటనే నేను ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర సారస్వత పరిషత్తు దాన్ని రిజిస్ట్రేషన్ చేయించి చాలా పెద్ద ఎత్తున మన తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి పద్యం కానీ, గద్యం కానీ, అవధానం కానీ, ఎన్నో కొత్త కొత్త ప్రక్రియలు కానీ, వీటన్నిటిపైన నాటకాలు, ప్రదర్శనాత్మక కళలు, వీటిలన్నిటిపైన మేము ఎన్నో సదస్సులు రాష్ట్రం అంతా కూడా నిర్వహిస్తూ ప్రతి 2 ఏళ్లకి ఒక్కసారి ప్రభుత్వం నుంచి 5 పైసలు కూడా తీసుకోకుండా, ఏ ప్రభుత్వ ప్రాంగణంలో కూడా నిర్వహించకుండా తెలుగు మహాసభలు మేము నిర్వహిస్తున్నాం ఘనంగా. భీమవరంలో చేసాం 2022లో, 2024లో మన రాజమహేంద్రవరంలో చేసాం. రేపు 2026లో అమరావతిలో 5 లక్షల మంది జన సమూహంతో ఈ కార్యక్రమాలు చేస్తాం తప్పకుండా. అంటే మేము ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రతి జిల్లాలో కూడా శాఖలు ఉన్నాయండి. మేము అనేక పుస్తకాలు ముద్రించాలనుకుంటున్నాం. నరసాపురంలో ప్రధాన కార్యాలయం అక్కడ పెట్టుకున్నాం. ఒక ఆడిటోరియము, ఒక లైబ్రరీ, ఒక క్లాస్ రూమ్స్ లాగా పెట్టుకుని ఇక్కడ ఎలా జరుగుతుందో అలాగే చేస్తున్నాం. కానీ మేము సర్టిఫికెట్ కోర్సులు కానీ అటువంటి అక్కడికి వెళ్ళలేదు. ఇంకా మేము ఓన్లీ సదస్సులని యువతకి ఎట్లా నేర్పించాలి, సాంస్కృతిక కార్యక్రమాలు చేయము. మా ఫోకస్ అంతా కూడా మొన్న తెలుగు మహాసభలు రాయమండ్రి చేసినప్పుడు కూడా సుమారుగా 1,00,000 మంది యువతతోటి సాంస్కృతిక కార్యక్రమాలు చేసాం. 1,00,000 మందితోటి, 1,00,000 మంది ఆడియన్స్. అలా 3 రోజులు 2 లక్షల మంది, 4-5 గవర్నర్లు వచ్చారు, హైకోర్టు జడ్జిలు వచ్చారు, అందరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు వచ్చారు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు వచ్చారు. బ్రహ్మాండంగా చేసాం. తెలుగు జాతి సగర్వంగా శిరసెత్తుకు తిరిగేలాగా ఈ కార్యక్రమాలు చేశాం. ఇది ఆంధ్ర సారస్వత పరిషత్తు చేసేటువంటి కార్యక్రమాలు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉమ్మడి రాజధాని అయిపోయిన తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు కొత్తది. ఇప్పుడు మొన్నటిదాకా హైదరాబాద్ ఉంది కాబట్టి ఉమ్మడి రాజధాని లేదు కాబట్టి ఒకప్పుడు ఉమ్మడి గీతం ఉండేది. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే పాట ఉంది. అందరం మేము కూడా భక్తిగా పాడుకుంటాం. ఆ పాటతో పాటుగా ఆ 13 జిల్లాలకి సంబంధించినటువంటి ఒక గొప్ప ఆంధ్ర రాష్ట్ర స్ఫూర్తి గీతం కావాలి. ఒక అల్లూరి సీతారామరాజు గురించి, ఒక డొక్కా సీతమ్మ గురించి, ఒక పెంగళి వెంకయ్య గురించి, ఒక అన్నమయ్య గురించి, ఒక తరిగొండ వెంగమామ గురించి, మొల్ల గురించి, ఇలాంటి మహానుభావుల గురించి ఒక గీతం, గొప్ప గీతం రావాలి. ఆ ఎల్లలన్నీ కూడా తెలియాలి. 948 కిలోమీటర్ల సాగర తీరం గురించి తెలియాలి, అరకు గురించి తెలియాలి. ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. తలకోన అడవులు ఉన్నాయి, ఎన్నో గొప్ప గొప్ప ఉన్నాయి. వాటిలన్నిటినీ కూడా స్పృశిస్తూ ఒక గొప్ప గీతం రావాలని మేము ఒక అనౌన్స్మెంట్ ప్రకటన చేశాము. 1,00,000 రూపాయలు ఇస్తానన్నాము. జూలై 30వ తారీఖు ఆఖరి తేదీ. ఆ గీతం వచ్చిన తర్వాత ఓ పక్కన మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఈ రాష్ట్రం వాళ్ళు పాడుకోవచ్చు, ఆ రాష్ట్రం వాళ్ళు పాడుకోవచ్చు. కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఒక స్ఫూర్తి గీతం రావాలి. ఆంధ్ర రాష్ట్ర వైభవం రాబోయే తరాల నా పిల్లలకి తెలియాలి. అందుకని ఒక పాఠ్యాంశంగా ఆ పాటని పెట్టాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి పట్టుకెళ్ళి ఆ పాటని రికార్డ్ చేసి ఆ పాటని ప్రజెంట్ చేస్తాము. వారు తీసుకోకపోతే మేమే దాన్ని విస్తృతంగా తెలుగు దండు ద్వారా మేము ప్రచారం చేస్తాం. ఇప్పుడు తెలుగు భాషతో పాటుగా ఇప్పుడు దేవాలయాల పరిరక్షణ, జీర్ణోద్ధరణ చేయడం అనే ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు? ఇప్పుడు సేవ్ టెంపుల్ భారత్ ఎందుకు ఏర్పాటు చేశారు? ఇది యాక్చువల్గా అంటే నాకు వెలగపూడి ప్రకాశ్రావు గారని అమెరికాలో ఉంటారు. ఆయనకు ఒక 79 years. ఆయన నా దగ్గరికి వచ్చారు ఒకసారి అరౌండ్ 2012లో. శ్రీనివాస్ గారు ఈ పురాతన దేవాలయాలని జీర్ణోద్ధరణ చేయాలి, సనాతన ధర్మం. బేసిక్గా మాది ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ. మా నాన్నగారు ఆర్ఎస్ఎస్ శాఖకి వెళ్ళారు, నేను వెళ్ళేవాడిని. మా కజిన్స్ కానీ, నా మామగారు కానీ, మా అత్తగారు బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ సుజాతారావు గారు. కొంచెం కల్ట్లో పెరిగాం మేము అందరం కూడా. సరే, నేను ఆ తర్వాత గజల్ శ్రీనివాస్ అయ్యి ఒక వ్యాపకంలో సమదర్శనంతో ప్రపంచం అంతా తిరుగుతున్నాం అనుకోండి. ఎప్పుడైతే ప్రకాశ్రావు గారు యుఎస్ నుంచి వచ్చి
ఇదేనా మీరు మీ వాయిస్ ఇస్తే బాగుంటుందండి అని అంటే, అవును కరెక్ట్ కదా, ఇది చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా, ఓకే సార్ లెట్ అస్ డూ అన్నప్పుడు, మరి మీది అమెరికాలో ఆర్గనైజేషన్ కదా సేవ్ టెంపుల్స్ అని, కానీ ఇండియాలోనే ఒక ఆర్గనైజేషన్ ఉండాలి అని చెప్పి నేను అప్పుడు సేవ్ టెంపుల్స్ భారత్ అని నా మిత్రులతోటి ఈ ఆర్గనైజేషన్ ప్రారంభించి ఆ సంస్థ మా సంస్థ కలిసి సంయుక్తంగా కొన్ని కార్యక్రమాలు చేయాలనుకున్నాను. అందులో మొట్టమొదటిగా నేను ఏమనుకున్నానంటే, ఫస్ట్ అసలు దేవాలయం అంటే ఏంటి, మీరు చెప్పండి, దేవాలయం అంటే ఏంటి? ఒక ధార్మిక క్షేత్రంగా చూస్తాము, ఒక పవర్ హౌస్గా చూస్తాము, ఒక ఎనర్జీ సెంటర్ అనుకుంటాము, లేకుంటే ఒక ఒక ఏమంటారు దివ్యమైనటువంటి ఒక పూజా క్షేత్రంగా చూసి ఒక పవిత్రమైనటువంటి స్థలంగా భావిస్తూ ఉంటాం మనం. మీరు చెప్పింది కరెక్ట్. టెంపుల్ ఈజ్ ఎ సోల్ ఛార్జర్. ఓకే, మనకి సెల్ ఛార్జర్ ఎలా ఉంటుందో, ఆత్మలు ఉద్దీపనం జరగాలంటే టెంపుల్కి వెళ్ళాలి, దేవాలయానికి. దేవాలయం అనేది ఒక సైన్స్, ఇట్స్ ఎ సైన్స్. ఎందుకు పలానా దేవాలయానికి వెళితే నీకు మనసు బాగుంటుంది, నీ ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్తారంటే, ఒకటి అక్కడ జరిగేటువంటి తపస్సు, అక్కడ జరిగేటువంటి అనుష్ఠానం. ఇప్పుడు కొంతమంది ఋషిపీఠానికి చెందిన పీఠాధిపతులు ఉంటారు, వారిని చూసినా వారిని తాకినా వారి మాటలు విన్నా చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు శృంగేరి వారు, కంచివారు, ఇలా కొంతమంది కలిసామనుకోండి, వాళ్ళ నిత్య అనుష్ఠానంతో వాళ్ళకు వైబ్రెంట్గా ఇప్పుడు మీరు నా పాట ఎందుకు విన్నారు చెప్పండి మీరు? ఎందుకంటే నేను ఈ అనుష్ఠానాన్ని నా గజల్స్లో చేస్తున్నా. గత 40-38 ఏళ్ళ నుంచి నా అనుష్ఠానం అంతా గజల్స్ తోటి గానంతో నిండుంది. అదే తపస్సు వేరే విధంగా ఆధ్యాత్మికంగా ఓ జీఆర్ స్వామి వారు లేకపోతే ఇంకోరు చేస్తారు. కానీ వాళ్ళు పరమాత్మతో సంభాషిస్తూ పరమాత్మకే అంకితమైపోయి ధర్మానికి అంకితమైపోయి వాళ్ళు చేస్తారు. నేను గజల్స్ పాడుకుంటూ గృహస్థాశ్రమంలో ఉంటూ నా భార్యాబిడ్డల్ని పోషించుకోవడానికో నేను గొప్పగా ఉండడానికో ఓ పక్క సమాజంలో ఏదో 4 మంచి మాటలు చెప్తున్నాము అనేటువంటి ఒక నేపథ్యంలో చేస్తున్నాము. పూర్తి స్థాయిలో అంకిత భావం వాళ్ళలో ఉంది. ఇక్కడ మాకు కూడా అంకిత భావం ఉంది కృతిలో, మేము కూడా చేస్తున్నాము. ఆ అనుష్ఠానంలో వారిని చూడడం వల్ల కానీ తాకడం వల్ల కానీ ఒక తెలియని వైబ్రేషన్ వస్తుందండి. ఐ ఫెల్ట్ సో మెనీ టైమ్స్. అలాగ ఒక గుడికి వెళితే మనకి కొత్త విషయం మీకు చెప్తాను, మనకి 27 సిద్ధర్లు ఉన్నారండి. 27 నక్షత్రాల్లో పుట్టినటువంటి 27 సిద్ధర్లు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నా నక్షత్రం ఉందనుకోండి, నా నక్షత్రంలో కొంగనర్ సిద్ధర్ అని ఒక ఆయన పుట్టాడు. అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఉందనుకోండి, రామదేవర్ సిద్ధర్ ఇక్కడ మధురై పక్కన అళగరి హిల్స్లో ఇలాగ 27 మంది సిద్ధర్లు కొన్ని వేల సంవత్సరాలు, అంటే ఒక్కొక్క సిద్ధరు 2,000-3,000 సంవత్సరాలు బతికారు. వారు బతుకుండగానే సజీవ సమాధి అయిపోయినటువంటి సందర్భాలు అక్కడ దేవాలయాలు ఉన్నాయి. అక్కడికి వెళితే మీకు వైబ్రెంట్గా అనిపిస్తుంది. చాలామంది అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తారు. అలాగే ప్రతి గుడి కూడా ఇందాక మీరు అన్నారే ఒక పవర్ ప్లాంట్. దానికన్నా మించి సమాజంలో అందరం కులాలు అన్నీ మర్చిపోయి, ధనవంతుడు పేదవాడు అని మర్చిపోయి సమాజం అంతా కూడా ఒకే చోటకి చేరి వాళ్ళందరూ కలిసి పరిక్రమ చేస్తారు, ఒకే గంట కొడతారు, ఒకే ధ్వజస్తంభం కేసి చూస్తారు, ఒకే తీర్థం తీసుకుంటారు, ఒకే శటగోపురం పెట్టుకుంటారు, అంతరాలయంలోకి వెళ్ళి పరమేశ్వరుడికి ప్రార్థన చేసుకుంటారు. ఇదంతా కూడా ఒక స్పిరిచువల్ వైబ్రెంట్ ప్లేస్ అనమాట అండి. అందుకని ఇప్పుడు నేను ఇలా స్ప్రే కొట్టుకుంటే ఆ వాతావరణం అంతా కూడా పెర్ఫ్యూమ్ వస్తుంది. అలాగే ధ్యానం వల్ల కూడా పరిమళం వస్తుంది, ధ్యాన పరిమళం, ఒక తప పరిమళం. ఆ పరిమళం ఎక్కడైతే ఉన్నదో అక్కడికి వెళితే మనకి తెలియని సాంత్వన చేకూరుతుంది. అందుకనే దేవాలయాలకు వెళ్ళండి అంట. నేను నా వైఫ్తో అంటుంటాను, సురేఖ ఒకసారి ఏంటి మన బంజారా హిల్స్లో గోల్డెన్ టెంపుల్కి వెళ్దామా, కాసేపు కూర్చుందామా, మన ఖైరతాబాద్లో ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా, కాసేపు వెళ్ళి ఒక 108 సార్లు ప్రదర్శన చేసి వద్దామా, హాయిగా ఉంటుంది కదా, సాంత్వన చేకూరు. మాకేం కష్టాలు నష్టాలు ఏం లేవు, కానీ ఈ శరీరం ఎయిర్ కండిషన్ కోరుకుంటుంది, మంచి భోజనం కోరుకుంటుంది, ఇవన్నీ ఇస్తున్నా. కానీ నా ఆత్మకు కూడా భోజనం పెట్టాలి కదా నేను. కానీ నా ఆత్మ ఏం కోరుకుంటుందంటే ఆ పరమాత్మ నా ఇంట్లో పూజ గదిలోనే ఉంటాడు, నాలో ఉంటాడు, మీలో ఉంటాడు, కానీ ఒక గొప్ప వాతావరణంలోకి తీసుకెళ్ళమని నా ఆత్మ కోరుతూ ఉంటుంది. ఆ ఆత్మ తీసుకెళ్లే ప్లేసే ఒక నది దగ్గరికి వెళ్ళడం, ఒక గంగా నది దగ్గరికి వెళ్ళడం, ఒక గోవు దగ్గరికి వెళ్ళడం, మన అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళడం,
కాసేపు మన గురువుగారి దగ్గర కూర్చోవడం, ఇవన్నీ కూడా మన సనాతన ధర్మంలో ఇవన్నీ గొప్ప విషయాలు. ఇందులో దేవాలయం అనేది సెంటర్ యాక్టివిటీ ప్లేస్ అన్నమాట. దేవాలయం అండి కవిత గారు, వైద్యాలయం. ఒకప్పుడు వైద్యులు అక్కడే ఉండేవారు, ఈ ఆయుర్వేదం అన్నీ పెట్టుకుని కూర్చునేవారు. అక్కడే గ్రంథాలయం, అక్కడే యోగా, అక్కడే భోజనం కూడా అక్కడే, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా ప్రసాదం పెట్టేవారు. అక్కడే లలిత కళలు, డ్యాన్సులు కానీ లేకపోతే సంగీతం నేర్చుకోవడం కానీ దేవాలయం దగ్గరే నేర్చుకునేవారు. సాయంత్రం ప్రవచనాలు చెప్పేవారు. ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్తాను మీకు. దేవాలయాల నుంచి కూడా మంత్రసాలను ఉండేవారండి ఒక్కొక్క దేవాలయానికి 2. ఆ ఊరిలో ఎవరికన్నా పురుడు పోయాల్సి వస్తే దేవాలయం నుంచి వెళ్ళి పురుడు పోసి వచ్చేవారు. అది దేవాలయ సంస్కృతి. అక్కడే మంగళవాయిద్యాలు వాయించేటువంటి నాయి బ్రాహ్మణులకు ఒక పని ఉంటుంది, రజక సోదరులకు ఒక పని ఉంటుంది, దళిత సోదరులకు ఒక పని ఉంటుంది, నాయుడు గారికో పని ఉంటుంది, వైశ్యులకో పని ఉంటుంది, పండితులకో పని ఉంటుంది, రాజుగారికో పని ఉంటుంది. అన్ని కులాల వారు తమ తమ కులాల్ని మర్చిపోయి మన గుణమే పరమాత్ముడు అని పరమాత్ముడి యొక్క సన్నిధికి చేరి సేవ చేసేటువంటి గ్రామోత్సవాలు కానివ్వండి, ఉత్సవాలు కానివ్వండి, సమ్మక్క సారక్క జరిగినా, విజయనగరంలో మా పైడితెల్లమ్మ ఉత్సవం జరిగినా కూడా ఎందుకు అందరూ వస్తున్నారు? అందరూ అక్కడికి వెళ్తే కులం గురించి ఆలోచిస్తున్నామా అంటే దేవాలయం అనేది గొప్ప సెంటర్. అందుకనే మా సేవ్ టెంపుల్స్ భారత్ ఒక క్యాప్షన్ పెట్టింది, దేవాలయో రక్షతి రక్షత అని. నేను ఒక పాట రాయించాను శిరాశ్రీ చేత. అదేంటంటే, చాలా ఏళ్ల తర్వాత ఒక అతను వాళ్ళ ఊరు వస్తాడు. ఆ ఊర్లో మంచి మంచి ఖరీదైనటువంటి సెల్ ఫోన్లు, బెంజు కార్లు ఇవన్నీ ఉన్నాయి, మంచి మంచి మేళ్ళు ఇవన్నీ ఉన్నాయి. అబ్బో ఈ ఊరు చాలా మారిపోయింది మా పల్లె, అయితే గుడి కూడా చాలా మారిపోయి ఉంటుంది, అసలు ఆ గుడి ఎలా ఉంటుందో చూద్దాం కదా అని గుడి దగ్గరికి వెళ్తాడు. షాక్ అవుతాడు, అక్కడ ఎవరు ఉండరు. గుడి ఇలా ఉరిగిపోయి ఉంది, ధ్వజస్తంభం పడిపోయి ఉంది, యాగశాల జాడే లేదు. ఎదురుగుండా ఒక ఆయన మటుకు నామాలు పెట్టుకుని ఒక చిన్న పాత్ర పెట్టుకుని ఎవరన్నా అన్నం పెడతారేమో అని అడుక్కుంటున్నాడు ఒక అతను. ఇవన్నీ చూసి ఇదేంటి ఊరంతా బాగుంది కానీ నా గుడిలా అయిపోయింది ఏంటని బాధపడి ఆ దృశ్యం పైన ఒక పాట రాయించా. ఇది అందరూ మీ ఊళ్ళల్లో ఒక పురాతనమైన దేవాలయం ఉంటే, ఆ దేవాలయం అలా శిథిలమైపోయి ఉంటే మీ మనసు ఎలా ఉంటుంది అన్నది గజల్, సారీ పాట. సో గుడి ఏది గుడి ఏది, ఆ గుడి ఏది, నేల మీద దైవమైన ఆ గుడి ఏది, నింగి తాకి నిలుచున్న ఆ గుడి ఏది, గుడి ఏది గుడి ఏది, ఆ గుడి ఏది, గోపురాన్ని గూడు అన్న పావురాల సందడేది, గోపురమే లేదు, గంగి గోవు పిలుస్తున్న గంగడోలు గంట ఏది, అమ్మ నోట భజన విన్న ఆనాటి గుడి ఏది, అమ్మ నోట భజన విన్న ఆనాటి గుడి ఏది, కళ్ళు నావి చెమ్మగిల్లి మసక బారుతున్నవేమి, గుడి ఏది గుడి ఏది, ఆ గుడి ఏది, అన్నదాన శిబిరంలో ఆగిపోని వడ్డనేది, పూజారి గారు పిలిచి రే సుబ్బారావు రే ఆకాశరారా పులిహార పట్టుకెళ్ళు, దద్దోజనం పట్టుకెళ్ళు అని బుట్టలు బుట్టలు ఇచ్చేవాడు. అన్నదాన శిబిరంలో ఆగిపోని వడ్డనేది, పరమాన్నం పులిహోరల ప్రసాదాల పలుకులేవి, ఏవి
ఆకలినే మరిపించిన ఆనాటి గుడి ఏది? ఇప్పుడు చూస్తే పూజారికి మెతుకులేని బతుకు ఏమి? గుడి ఏది? గుడి ఏది? ఆ గుడి ఏది? పురాణాలు వినిపించిన తోరణాల గుడి ఏది? మంచి చెడులు తెలిపిన ఆ గురువు లాంటి గుడి ఏది? గుడి అన్నది లేకపోతే విలువలకు ఉనికేది? గుడి అన్నది లేకపోతే మన జాతి గరిమ ఇంకేది? మన జాతి గరిమ ఇంకేది? గుడి ఏది? గుడి ఏది? ఆ గుడి ఏది? నేల మీద దైవమైన గుడి ఏది? నింగి తాకి నిలుచున్న గుడి ఏది? గుడి ఏది? గుడి ఏది? ఆ గుడి ఏది? ఈ పాట పాడడం మూలాన అనేక మంది ప్రవాసాంధ్రులు, అనేక మంది యూత్, ఫర్ ఎగ్జాంపుల్ అంబాజీపేట దగ్గర మేనకేశ్వర స్వామి దేవాలయం ఉంది. మేనకేశ్వర స్వామి మేనక ప్రతిష్ఠ చేసిన దేవాలయం నా దృష్టికి తీసుకొచ్చారయ్యా, మా దేవాలయం శిథిలమైపోయింది శ్రీనివాస్ గారు, మీ సేవ్ టెంపుల్స్ భారత్ నుంచి హెల్ప్ చేయండి అని. సరే వస్తానని చెప్పి వెళ్ళా. మొత్తం ఊరూరంతా వచ్చింది నన్ను చూడడానికి. అసలు శ్రీనివాస్ గారిని నేను బయట ఎక్కడ కనిపించను కదా, మొత్తానికి వచ్చారు. చూస్తుంటే ఈ పాట పాడాను అనమాట. నేను 1,00,000 రూపాయలు ఇస్తున్నాను మా సంస్థ నుంచి ఫస్ట్గా, తర్వాత నేను డబ్బులు రైజ్ చేసి ఇస్తాను అంటే టక్కని 2 కుర్రాళ్ళు లేచి, సార్ మీరు ఇచ్చేదేంటి సార్, మా ఊరు గుడికి డబ్బులు మేము ఉన్నాం కదా, మీరు ఒక 8 నెలల తర్వాత రండి సార్, అప్పుడు తీసుకుంటాం మీ 1,00,000 రూపాయలు అవసరం అయితే, మా ఊరు గుడి మేము బాగు చేసుకుంటాం సార్. చెప్పారు కదా సార్ పాటలోని గుడి ఏదని, ఆ గుడి చూపిస్తాం సార్. అది నిజంగానే గుడి ఇప్పుడు నేను ఏదైతే పాడానో అలాగే శిథిలమైపోయి చాలా దారుణంగా అక్కడ ఉన్నటువంటి పల్లకీతో సహా అన్ని ఏది బాలేదు అక్కడ, శిథిలమైపోయి. అలా ఎన్నో గుళ్ళు ఉన్నాయండి. ఇవాళ ప్రభుత్వాలు బాగా ఆదాయం వచ్చేటువంటి దేవాలయాల్ని చాలా హత్తుకుంటారండి. దానికి ల్యాండ్ ఉంటే హత్యేసుకుంటారు, హుండీ ఉంటే హత్యేసుకుంటారు. కానీ ధూప దీప నైవేద్యాలకు కూడా నోచుకొని ఎన్నో దేవాలయాల్ని, నేను ఏ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎన్నడూ కూడా నేను విమర్శించలేదు, విమర్శించను కూడా. వకుళమాత దేవాలయం పేరూరులో తిరుమలకు సంబంధించినటువంటి వకుళమాత ఉన్న గుడిని కొట్టేసి ఆ మొత్తం కొండని శుభ్రంగా తినేస్తూ ఉంటే మైనింగ్ మాఫియా, నేను అనేక మంది కార్యకర్తలతో వెళ్ళాం. అప్పుడు పరిపూర్ణానంద స్వామి కూడా వచ్చారు. మేమందరం పెద్ద గొడవ చేసి కోర్టుకెళ్ళి ఆ కేసు నెగ్గి, తర్వాత ఎంజీ గోపాల్ గారు అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్తే, సార్ కేసు నెగ్గాము, ఆ గుడి మేము కడతాం, 10 కోట్ల రూపాయలు నేను తెచ్చిస్తాను సార్, అది ఆ వకుళమాత ఆశ్రమం సార్, అది దాని వకుళమాత తలకే నరికేసి ఎక్కడో పొలాల గట్టులో పడేశారు సార్, దయవుంచి మీరు మాకు అవకాశం నేను కడతానండి అన్న. వారు అలాగే అన్నారు. తర్వాత 2019లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న ఆ టెంపుల్ గురించి విని ఆ టెంపుల్ని ఆయనే సొంతంగా 3-4 కోట్ల రూపాయలతో అద్భుతంగా కట్టాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి ఇద్దరు కూడా. సో నేను సేవ్ టెంపుల్స్ భారత్ తరఫున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే అటువంటి వాళ్ళు కావాలి. వాళ్ళు ఏవైనా వ్యాపారాలు చేసుకునేవండి, ఏవైనా రాజకీయాలు చేసుకొని నాకు సంబంధం లేదు, కానీ ఒక దేవాలయం జీర్ణోద్ధరణ చేసినవాడు నాకు దేవుడితో సమానం, ఒక గోవును కాపాడినవాడు నాకు దేవతతో సమానం, నాకు నా తల్లి కన్నా ఎక్కువగా వాడికి నేను దండం పెడతాను. ఇలా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఇవాళ. ఆ దేవాలయాల్ని పెద్దగా ఏం అక్కర్లేదండి దేవాలయం జీర్ణోద్ధరణ చేయడానికి.
ప్రభుత్వ దేవాలయాలు ఎలాగో ముట్టుకోనివ్వరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆన రామనారెడ్డి గారిని కలిశాను. నాకు చాలా చిరకాలమైనటువంటి ఆత్మీయుడు ఆయన. అన్న, సేవ్ టెంపుల్స్ భారత్ చైర్మన్ని నేను, మనిద్దరం కూర్చుని మాట్లాడుకోవాలి. దేవాలయాల దగ్గర ఎన్నో కోనేరుల్ని మింగేశారు, ఆ కోనేరులో వాటర్ కూడా లేదు. అందుకనే నేను మొన్న కాణిపాకంలో కోనేరు హారతిని స్టార్ట్ చేశాను. నేను మొన్న అట్లీస్ట్ పౌర్ణమికైనా చేయండి అని కోనేరు హారతి స్టార్ట్ చేసాం. అలాగా ఎన్నో దేవాలయాల్లో కోనేరులు ఉన్నాయి, అందులో నీళ్లు నింపి దాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ. అలాగే ఇప్పుడు మహారాజులు ఇచ్చినటువంటి మాన్యాలు ఉన్నాయి, నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన మాన్యాలు, రజకులకు ఇచ్చినటువంటి మాన్యాలు, అలాగే పురోహితులకి అర్చకులకు ఇచ్చినటువంటి మాన్యాల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి ఇచ్చినటువంటి కౌలు ఏదైతే ఉన్నదో ఎప్పుడో 3,000 రూపాయలు 30 ఏళ్ల క్రితం, అదే డబ్బు ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు. ఇలా అయితే అసలు ఈ ఆర్థిక వ్యవస్థ, దేవాలయ ఆర్థిక వ్యవస్థ ఎట్లా బాగుపడుతుంది? అలాగే ధర్మ ప్రచారం ఇంకా బాగా జరగాలి. ఎందువల్లంటే ఇవాళ ఏమండి, నేను చెప్పేది ఏంటంటే, ఇదేదో దేవాలయం అనేది ఒక కులానికి సంబంధించింది కాదు. ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. ఆ దేవాలయంలో ఎవరు చేయాలనుకుంటే వాళ్ళ పిల్ల పనులు చేయొచ్చు. నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ భారతదేశంలో చాలామంది 100 కోట్ల మంది హిందువులు ఉన్నారని చెప్తారు. కాదండి, 1 కోటి మందే ఉన్నారు హిందువులు. మిగిలిన 99 కోట్ల మంది భక్తులు దేవుడికి, ఈ దేవాలయానికి వెళ్ళే భక్తులు. నేను ఏ రోజున కూడా దేవాలయానికి భక్తుడిగా వెళ్ళను. నేను దేవాలయానికి వెళ్ళి సేవ చేస్తాను. అక్కడ కాసేపు చీపురుంటే తుడుస్తా, నా వైఫ్ కూడా చేస్తా పని, నా కూతురు కూడా చేస్తా పని. మేము దేవాలయానికి నేను గజల్ శ్రీనివాస్ గారు వచ్చారని ఏదైనా ఊరు వెళ్తే ఆ ఈ ఊళ్ళో వాళ్ళందరూ ఆ గజల్ శ్రీనివాస్ గారు వచ్చారని వాళ్ళు ఏదో ప్రోటోకాల్లో చేస్తారు. సార్, గర్భగుడిలోకి తర్వాత వస్తారు, అంతరాలయంలోకి తర్వాత వస్తా. సార్, గుళ్ళో ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయో చూడండి సార్, ఒకసారి యాగశాల ఎక్కడ చూపించండి, ఒకసారి అక్కడ మిగతావి ఏమున్నాయో చూపించండి ఒకసారి. అవన్నీ చూసి ఆ తర్వాత స్వామికి దండం పెట్టుకుని, అయ్యా మీ గుడికి ఏం కావాలి? నాకు ఎంతోమంది ప్రవాసాంధ్రులు, ఎంతోమంది ఎన్ఆర్ఐ మిత్రులు ఉన్నారు, పెద్ద పెద్ద ధనికులు నా మిత్రులు ఉన్నారు. ఎవరినో ₹1,00,000 50 లక్షల రూపాయలు ఇప్పుడు నా కోసం అయితే దేవుడి కాళ్ళు పట్టుకుంటాను, దేవుడి కాళ్ళే పట్టుకుంటాను. కానీ ఒక దేవాలయం కోసం, నా మిత్రుడి కోసం ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాను. నేను ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాను వెళ్ళి. ఇటీవలే అచ్చంపేట దగ్గర విష్ణు పంచాయతన క్షేత్రాన్ని జీర్ణోద్ధరణ చేశాను ₹1 కోటి పెట్టి. మీరు ఎప్పుడైనా వెళ్ళండి, అచ్చంపేట దగ్గర చింతపల్లి అనే ఊరుంది కృష్ణానది పక్కన. అక్కడికి వెళ్ళి ఈ దేవాలయాన్ని జీర్ణోద్ధరణ ఎవరు చేశారని అడిగిన చెప్తారు. అంటే ఎన్నో చేశాను అని మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా పని అది, పని కూడా కాదు, నా మనసు అది. నాకు మంచి మిత్రులు ఉన్నారు, నా కార్యకర్తలందరూ మేము కలిసి పనిచేస్తాం. ఇవాళ దేవాలయము నిలబడాలి. ఒక సమాజం, ఒక ఊరు గొప్పగా ఉండాలని మీరు కోరుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రాల్ని బలోపేతం చేయండి. ఎప్పుడైతే ఒక ఆధ్యాత్మిక కేంద్రం బలోపేతం అవుతుందో, మీ పంచాయతీ ఆఫీసు బలోపేతం చేయడం కాదు, పంచాయతీ ఆఫీసు ఎంత బలోపేతం చేయాలో, అలాగే అక్కడ ఉన్నటువంటి వైద్యాలయం ఎంత బలోపేతం చేయాలో, ఒక ఆలయం కూడా అంతే బలోపేతం చేస్తేనే అక్కడ మనుషుల్లో ఒక ఆధ్యాత్మికమైనటువంటి విలువలు పెరుగుతాయి, మానవ సంబంధాలు పెరుగుతాయి. ఎవరన్నా పూర్వకాలంలో అండి, ఎవరన్నా ఒక ఇళ్లలో పెళ్ళైతే గ్రామాల్లో ఏదైనా కొనుక్కుంటారండి? ఎవరన్నా కొనుక్కోరండి. ఒకళ్ళు అరిటాకులు పంపిస్తారు, ఒకళ్ళు బియ్యం పంపిస్తారు, ఒకళ్ళు నెయ్యి పంపిస్తారు, ఒకడు ఇంకోటి వచ్చిస్తాడు. అలా ఇళ్లల్లో అది ఏమి ఖర్చు లేకుండానే గ్రామాల్లో ఈజీగా పెళ్ళిళ్ళు అయిపోతాయండి. ఇవాళ మనం కోటి రూపాయలు తగలబెడుతున్నాం సిటీలో. అదేదో ఏంటంటే పరేడ్ ఆఫ్ వెల్త్ చేస్తున్నాం. మనం ఎంత ధనవంతులో చెప్పుకోవడానికి పెళ్ళిళ్ళు చేస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది నాకు. కానీ మనకి ఎంత ఆత్మీయ సంపద ఉందో, ఎంత అనుబంధాలు ఉన్నాయో ఈ 2 కుటుంబాల మధ్య, ఆ పరేడ్ జరగాలంటాను నేను. అది గ్రామాల్లో గొప్ప ఆత్మీయ సమ్మేళనంగా ఓ 16 రోజుల పండగలాగా, అయితే 3 రోజుల పండగలాగా జరుగుతుంది. ఇప్పుడంతా షో అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తుంటే మాకే ఫోన్ చేస్తుంటారు, సార్ మా పెళ్ళికి వస్తే మా గౌరవం పెరుగుద్ది సార్, గజల్ శ్రీనివాస్ గారు వస్తే రండి సార్ మేము ఫోటోల్లో ఏమంటే పేజీ 3లో వేసుకుంటామండి, ఇట్లా అడుగుతుంటారు. నేను మీ పెళ్ళికొడుకు పెళ్ళి కూతురు నేను ఎవరో తెలియదు, నీకు నాకు పెద్ద పరిచయం లేదు, నువ్వు నాకు ఆత్మీయుడు కాదు, నేను నీ పెళ్ళికి వచ్చింది ఏంది ఇది అంట. సరే సార్ కొంచెం అందరికీ చెప్పుకుంటాం కదా సార్ అంటే, వాట్ యు మీన్ ద పరేడ్? నేనంటే పరేడ్ ఆఫ్ సనాతన ధర్మ జరగాలి, పరేడ్ ఆఫ్ అవర్ కల్చర్ జరగాలి. ఇది జరగట్లే. అంటే నేను విమర్శించట్లేదండి, నేను ఏంటి ఇలా జరుగుతుందని నేను ఆత్మావిష్కరణ చేసుకుంటున్నాను. అందుకని
మన సనాతన ధర్మంలో ఒక మాట చెప్తాను కవిత గారు, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎంతోమంది మీరు ఇంటర్వ్యూలు చేస్తుంటారు, మీరు నాకన్నా యువర్ మోర్ ఏ వైజ్ పర్సన్, మీకు నాకన్నా ఎక్కువ విజ్డమ్ ఉంది మీకు. ఒక గొప్ప వెస్టర్న్ ఫిలాసఫర్ అన్నాడు, ఐ విజిట్ ఎవ్రీ కంట్రీ యాజ్ ఎ ట్రావెలర్ బట్ ఐ విజిట్ ఇండియా యాజ్ ఎ పిలిగ్రిమ్ అన్నాడు. నేను అన్ని దేశాలకి యాత్రకు వెళ్ళినట్టు వెళ్తాను, కానీ భారతదేశానికి తీర్థయాత్రకు వెళ్ళినట్టు వెళ్తాను అన్నాడు. ఎందువల్ల అంటే ఇక్కడ గంగ ఉన్నది కాబట్టి, ఇక్కడ గో ఉంది కాబట్టి, ఇక్కడ గురువు ఉన్నాడు కాబట్టి, ఇక్కడ గోపురం ఉంది కాబట్టి. ఇది ఒక ఆధ్యాత్మికమైన కేంద్రం. ఎక్కడ చూసినా మీకు తపస్సులు చేస్తారు. నేను సడన్గా ఉత్తరాఖండ్ వెళ్ళిపోతానండి, అలా వెళ్తూ ఉంటే అక్కడ నాగ సాధువులు అఘోరాల్ని ఎంతోమందిని కలుస్తా. వాళ్ళకి మన భాష తెలియదు, కానీ నేను ఏదో రామనామమో శంకరుడిదో ఏదో జపం చేస్తూ ఉంటాను, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎంతోమందిని కలిసి అఘోరాల్ని నాగ సాధువుల్ని ఎంతోమంది మఠాధీశుల్ని కలిశాను నేను అక్కడ గంగ ఒడ్డున. ఇంకా డీప్గా లోపలికి వెళితే గంగోత్రి యమునోత్రి వైపు వెళ్తే, అంటే మన మన భారతదేశానికి ఉన్న ఆధ్యాత్మిక సంపద, ఆ సంపద తెలియాలంటున్నాను. అయితే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు అనుకుంటే అందులో కేవలం 1 కోటి మంది మాత్రమే హిందువులు, 99 కోట్ల మంది భక్తులు మాత్రమే. భక్తులు కూడా గుడికి వెళ్ళింది ఒక హిందువుగా మాత్రమే వెళ్తున్నారు కదా, కాదంటారా అలా? అంటే వాళ్ళకి తెలియదండి హిందూ అని. ఇప్పుడు మీకు ఇప్పుడు ఇందాక అడిగాను కదా మా శంకర్ని, మీ కెమెరామెన్ని, హిందూ మీరు హిందూ అంటే అవును అన్నాడు ఆయన. అంటే ఎలా అంటే నాకేసి ఇలా చూశాడు, కానీ ఎవరు హిందువు అంటే ఎవరు హిందూ అని క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే ముకుంద శర్మ గారిని ఆయన చేత ఇది రాయించాను. అంటే ఇఫ్ యూఆర్ హిందూ, ఈ హిందుత్వము, సింధుత్వము, సనాతన ధర్మము, ఇవన్నీ ఈ సింధు నది నాగరికతలో, అంటే ఇక్కడి నుంచి ఎక్కడికో మంగోలియా దాకా శ్రీరాముడు వెళ్ళాడండి. శ్రీరామచంద్రుడు మామూలుగా కాదు. లలితాదిత్య అని ఒక మహారాజు ఉండేవాడు ఇక్కడ కశ్మీర్లో. ఆయన అఖండ భారతాన్ని పరిపాలించాడు. వాళ్ళ గురించి మనకు తెలియదు. అసలు హిందూ అంటే ఎవరు? హిందువు నువ్వైతే నేను హిందువుని అని ఎవరన్నా అనుకుంటే, ఇప్పుడు నేను చెప్పింది మీరు చేస్తే మీరు హిందువు, లేకపోతే మీరు భక్తులు. భక్తి కూడా అవసరమే. ఎవరైనా మోక్షం కావాలంటే భక్తే. భక్తి అనేది మీ వ్యక్తిగతమైన సంబంధమైన వ్యవహారం, అది మీ మోక్షానికి మీరు చేసుకునేది. కానీ నువ్వు హిందువు అని నీకు అర్థమైతే ఈ దేశంలో ఉన్న సమగ్ర అభివృద్ధికి, ఈ దేశం యొక్క సమున్నతికి ప్రతి హిందువు కూడా పనిచేస్తాడండి. హిందువు నువ్వైతే భరత భూమి నాదేనని గర్వించు. హిందువు నువ్వైతే, హిందువు నువ్వైతే పుణ్యభూమి పవిత్రతను పాటించు. హిందువు నువ్వైతే పుణ్యభూమి పవిత్రతను పాటించు. ఈ రెండేనా, ఇంకేం లేవా? నీలోని దైవానికి గుర్తు కదా నుదుటి బొట్టు. నీలోని దైవానికి గుర్తు కదా నుదుటి బొట్టు. హిందువు నువ్వైతే, హిందువు నువ్వైతే శౌర్యానికి తిలకమై గర్జించు. హిందువు నువ్వైతే శౌర్యానికి తిలకమై గర్జించు. పుణ్యనది స్నానాలు సర్వ పాపహరణాలు. పుణ్యనది స్నానాలు సర్వ పాపహరణాలు. హిందువు నువ్వైతే, హిందువు నువ్వైతే మన నదులకు హారతిచ్చి తరించు. హిందువు నువ్వైతే మన నదులకు హారతిచ్చి తరించు. మానవాళి
మానవాళి ధర్మ కర్మ ప్రబోధమే భగవద్గీత. మానవాళి ధర్మ కర్మ ప్రబోధమే భగవద్గీత. హిందువు నువ్వైతే ధర్మానికి రక్షకుడై జీవించు. హిందువు నువ్వైతే ధర్మానికి రక్షకుడై జీవించు. ఆకలన్నదెవరికైనా ఒకటే కదా జగతిలోన. ఆకలన్నదెవరికైనా ఒకటే కదా జగతిలోన. హిందువు నువ్వైతే ఎదురుపడ్డ అన్నార్తుల పోషించు. హిందువు నువ్వైతే ఎదురుపడ్డ అన్నార్తుల పోషించు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే పెద్ద గీతం. ఇందులో నేను మొత్తం పాడకూడదు కదా, ఇది ఇంకా నేను రిలీజ్ చేయాలి కదా. అందుకని అంటే ఇందులో నేను ఇంకేం చెప్పానంటే, నిజంగా నువ్వు హిందువు అయితే నీకు రోజు అమ్మ నీకు 6 నెలలు పాలిచ్చేది. కానీ నువ్వు కాటికెళ్ళేదాకా పాలిచ్చే గోమాతని, శుభములిచ్చు గోమాతను రక్షించు. ఈ మట్టి మీద పుట్టినట్టి ఏ మొక్కైనా దేవతే. హిందువు నువ్వైతే మొక్క నాటి నలుగురితో నాటించు. ఇలాగంటే హిందూ ధర్మము ఒక దేవాలయానికి ఒక సేవకుడిలా వెళ్ళాలి. ఇది ఒక అద్భుతమైన గజల్ని ముకుంద శర్మ గారి చేత నేను కూర్చుని రాశాం. దీన్ని ఆల్రెడీ రికార్డ్ చేశాం. దీని ఒక విజువల్ ఇన్స్పిరేషన్ లాగా షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. అట్లీస్ట్ నా కోరిక ఏంటంటే, ఓహో నేను ఇది చేస్తే హిందువునా, లేకపోతే నో ఐఎమ్ నాట్ ఎ హిందూ, అదర్వైజ్ యూ డోంట్ హ్యావ్ రైట్ టు క్లైమ్ అదర్వైజ్. వీ డోంట్ హ్యావ్ అంటే మనం రాసేస్తాం హిందూ అని అంతే. నిజం కదా. ఇప్పుడు మీరు పాడిన పాటలో గుడి గురించి ఉంది, కోనేరు గురించి ఉంది, అంటే అక్కడ జలాశయాన్ని కూడా పరిరక్షించుకోమని చెప్తున్నారు, మొక్క గురించి చెప్తున్నారు, ఆకలితో ఆవు గురించి చెప్తున్నారు, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టమని, అంటే మానవత్వం గురించి చెప్తున్నారు. ఇవన్నీ కలిస్తేనే కదా. గుడిలో ఒకప్పుడు ఏ యాక్టివిటీ ఉందో ఆ యాక్టివిటీ అక్కడ తీసుకుని సమాజంలో దానిని అప్లై చేయడమే సనాతన ధర్మం. మీకు ఒక విషయం చెప్తాను మేడం. వాట్ ఈజ్ హిందూ ధర్మ, వాట్ ఈజ్ సనాతన ధర్మము అని అంటే, దేవుళ్ళ అంటే మనకున్న దేవుళ్ళ హిందూ ధర్మం అంటే, మనకున్న గుళ్ళు గోపురాల హిందూ ధర్మం అంటే, ఈ గుళ్ళు గోపురాలు ఇవన్నీ కూడా 4000 సంవత్సరాల క్రితమే వచ్చాయండి. కానీ ఈ సనాతన ధర్మం అన్నది వేదకాలం నాటిది. అదలా వస్తుంది. అలా యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం. ఎలా నేను భగవద్గీత పాడాను. ఇప్పుడు ఈ భగవద్గీతను అనేక భాషల్లో భగవద్గీతను తీసుకొస్తున్నా. ఆ భగవద్గీతను ఇప్పటిదాకా నేను కొన్ని వందల సార్లు చదివానండి. చేత్తో రాసుకున్నాను మొత్తం భగవద్గీత అంతా. నేను నాకు ఇంకా బాగా దగ్గర అవ్వాలని. భగవద్గీతని ప్రతి శ్లోకం కంఠస్థం చేసి పాడాలని కాదు నా ఉద్దేశం. ఇందాక చెప్పాను కదా, హృదయస్థం చేసుకోవాలి, లోపలికి తీసుకెళ్ళాలి. ఆ కృష్ణుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సందేశం వేదవ్యాసుడి ద్వారా ఏం చెప్పాడు? ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ హోల్ వరల్డ్. ఈ విశ్వానికి నేనే, యూనివర్స్. ఫస్ట్ నేను ఎవరిని సృజించాను, ఫస్ట్ ఎవరిని క్రియేట్ చేశాను, ఆ తర్వాత వీళ్ళంతా ఎట్లా వచ్చారు, ఈ టోటల్ ప్రాసెస్ అంతా చెప్పాడు. యాక్చువల్గా భగవద్గీత అనేది ఒక మాన్యువల్ పుస్తకం మనకి. అంటే ఒక మనిషి నువ్వు గొప్పగా బతకాలి అంటే, నువ్వు డబ్బున్నోళ్ళ బతకాలంటే నీకు ఏ మాన్యువల్ పుస్తకం కావాలో నువ్వు తీసుకోగాని నాకు సంబంధం లేదు. కానీ నువ్వు గొప్పగా జీవించి ఆ పరమేశ్వరుని చేరుకోవాలనుకుంటే ద గ్రేటెస్ట్ మాన్యువల్ బుక్ ఈజ్ భగవద్గీత. అది చదువుతూ ఉంటే అలౌకికమైనటువంటి ఆత్మానందం కలుగుతుంది మనకి. ఈ భగవద్గీత, ఈ సృష్టి ఎన్నో ఏర్పడ్డాయి కదండి. ఇందులో ప్రతి చోట కూడా పరమాత్ముడు 10 సార్లు, అనేక సార్లు ఏం చెప్పాడంటే ప్రకృతే పరమాత్ముడు అని చెప్పాడు.
ఇదంతా ప్రకృతి, ఈ ప్రకృతే నేను. అందుకనే మన సనాతన ధర్మంలో అన్ని పండుగలు కూడా ప్రకృతితోనే ఉంటాయండి. నేను అందుకనే చిన్నప్పుడు మా అమ్మ నన్ను గోదావరి దగ్గరికి కార్తీక మాసంలో అరటి డొప్పల్లో దీపాలు వదిలిచ్చేది అనమాట. పొద్దున్నే చిన్నగా లాంతర పట్టుకెళ్ళేవాడిని. 2 అటెండర్లు వెనకాల వచ్చేవారు. మా ఫాదర్ బీడీఓ అటెండర్లు ఉండేవారు ఎప్పుడూను. సరే ఇసుక తెప్పల్లో నడుచుకుంటూ వెళ్ళి ఆ నదులు వదిలి స్నానం చేసి ఆ డొప్పల్లో వదిలేవాడు అనమాట. మా అమ్మ ఒకసారి చెప్పింది నాకు, ఒరే నాన్న, నేను కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత నీ జీవితంలోంచి కనుమరుగైపోతా, ఉండను నేను, ఈ అమ్మ ఉండదు, కానీ అందరికీ అమ్మలా ఉండే ఈ అమ్మ ఎప్పటికీ కనుమరుగు కాదు, అదే ఈ గంగమ్మరా అని చెప్పింది. ఈ గంగమ్మకి దండం పెట్టండి. ఈ రోజుకి కూడా నేను పొద్దున్నే లేచి నిద్ర లేస్తూనే ఒక్కసారి ఫోన్ పక్క తీసి మా ఫాదర్ మదర్ బొమ్మ చూసుకుని ఇలా కాలు కిందటి భూమికి దండం పెట్టి స్ట్రైట్గా కిచెన్లోకి వెళ్ళి గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళి సూర్యుడికి ఇలా నీళ్ళు ఆఫర్ చేసి ఆ నీళ్లు మళ్ళీ మొక్కలు పడేలా చూసుకుంటాను నేను. ఎందుకని? ఈ మొక్క రుణం ఎట్లా తీర్చుకోవాలా, వెలిగిస్తున్న పంచభూతాలు ఎలా తీర్చుకోవాలి? అందుకనే నేను సనాతన ధర్మం కూడా తన పండగల ద్వారా ప్రజల్ని ప్రకృతికి దగ్గర చేస్తుంది. అందుకని సనాతన ధర్మాన్ని ప్రేమించే హిందువులందరూ కూడా ప్రకృతి ఆరాధకులు. మీరు ప్రకృతి ఎడల బాధ్యతగా ఉంటే మీరు గొప్ప భక్తులు. అది పరమాత్ముడికి ఇష్టమైంది. మనం మెట్లెక్కుతున్నప్పుడు అమ్మా అన్నం పెట్టండి అని నిజంగానే ఏ ఫిజికల్లీ డిజేబుల్డ్ ఉంటారు, దివ్యాంగులు, కనిపిస్తుంటే వాళ్ళకు రూపాయో 10 రూపాయో ఇవ్వకుండా నువ్వు దేవుడి గుళ్ళో 100 రూపీస్ వేస్తే దేవుడే ఆనందపడ్డండి. దేవుడు చేసే పనిని, తాను చేయాల్సిన పనిని నువ్వు చేసినప్పుడు మాత్రమే పరమాత్ముడు ఆనందిస్తాడు. యు బీ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ద గాడ్. అందుకని భగవాన్ సత్యసాయిబాబా గారు అంటారు, దివ్యాత్మ స్వరూపులారా అంటాడు. మనము ఏ దేవుణ్ణైతే ప్రార్థిస్తున్నామో ఆ దేవుడిలాగా మనం బిహేవ్ చేయడానికి, మారడానికి అరిషడ్వర్గాల్ని జయించుకుంటూ ఆ వైపుగా మనం ప్రయాణం చేయాలి. మనమే సన్యాసులం కాదు కదా. లైఫ్ ఈజ్ అ ప్రాసెస్, లెర్నింగ్ ప్రాసెస్. యు మేక్ మిస్టేక్స్, యు గో లెర్న్ సో మెనీ థింగ్స్. ఆ పరమాత్ముడికి ఎంబాడిమెంట్ ఆఫ్ డివినిటీ అవ్వడానికి మనం అన్ని పనులు చేయాలి. అది ప్రకృతిని ప్రేమించాలి. అందుకనే హిందువు నువ్వైతే ఆ దేవాలయానికి వెళ్ళి సేవ చేయవయ్యా, వెళ్ళి సేవ చేయి. మన ఇంట్లో ఉన్న అమ్మా నాన్నలకే మనకు తెలియదు అమ్మ నాన్నల గురించి. అమృతం దొరికితే తాగేసేవాళ్ళు దేవతలు, అమృతం దొరికితే తాగేసేవాళ్ళు దేవతలు, కానీ పిల్లలకు పంచిచ్చేవాళ్ళు అమ్మలు అన్నాడు. గాడ్ కుడ్ నాట్ బి ఎవ్రీవేర్, హెన్స్ హీ మేడ్ మదర్స్ అన్నాడు. భగవంతుడు ఎక్కడ పడితే అక్కడ ఉండలేక అమ్మను సృష్టించాడట. బేసిక్గా చూడండి, నాకన్నా నా భార్య చాలా గొప్పగా అనిపిస్తుంది మా సంస్కృతి విషయంలో. ఎందుకంటే నేను గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదం పెడితే టక్కని తినేస్తాను నేను, కానీ సురేఖ ఆ పొట్టలో ఇలా పట్టుకుంటుంది. ఆ సంస్కృతికి పట్టుకెళ్ళాలి కదా అంటే, అబ్బా నాకెందుకు గుర్తు రాలేదు. నాకు ఫాదర్హుడ్ ఉందని నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను, కానీ మదర్హుడ్ ఉంటేనే కదా నాలో కూడా, అప్పుడు నేను గొప్ప ఫాదర్ని అవుతాను, పరిపూర్ణం అవుతారు. అంటే ఒక విషయం చెప్తానండి, ఒక ఏజ్ వరకు యూ షుడ్ బిహేవ్ లైక్ ఎ డాడీ పిల్లలతోటి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత యూ షుడ్ బిహేవ్ లైక్ ఎ ఫాదర్. మన పిల్లలు ఒక ఏజ్ వచ్చేంత వరకు బేబీ, కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత డాటరే. బేబీగా ఉన్నంతకాలం, మనం చూసినంతకాలం వాళ్ళకి బాధ్యతలు గుర్తురావు. సో మనము డాడీ అనే దాంట్లోంచి క్విట్ చేసి ఫాదర్ అవ్వాలా, మమ్మీ నుంచి క్విట్ చేసి మదర్ అవ్వాలా. అప్పుడు చిల్డ్రన్ విల్ బీ మోర్ రెస్పాన్సిబుల్. వాళ్ళకి మన బిహేవియర్ ద్వారా బాధ్యతలు గుర్తొస్తాయి. లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మ ఒళ్ళో ఉన్నాను కదా, షిప్స్ ఆర్ సేఫ్ అట్ ద హార్బర్ బట్ దే ఆర్ నాట్ మెంట్ ఫర్ ఇట్. ఓడరేవుల్లో ఉంటే భద్రంగానే ఉంటాయి, నడిస్తే శిశువు పడిపోతుందని పడకలోనే పెంచుతామా? పిల్లలకి నడక నేర్పుతాం, పరుగు నేర్పుతాం, బైక్ నేర్పుతాం,
వెళ్ళమంటాం, ఈత నేర్పుతాం. మరి నేను ఆఫ్ఘనిస్తాన్ దాకా వెళ్ళి తాలిబాన్ దగ్గరికి వెళ్ళి పాడానంటే మా నాన్న నాకు ఈత నేర్పితే అవలే. కానీ ఆ ఈత వెనకాల ఏం నేర్పాడు? పోరు నేర్పాడు, ధైర్యం నేర్పాడు. పాకిస్తాన్ నడిచి వెళ్ళాను, 1138 కిలోమీటర్లు వెళ్ళినటువంటి ఆ గ్రూప్లో నేను కూడా వెళ్ళా సందీప్ పాండేతోటి. లాహోర్లో ఉద్యమాలు చేశాను, నేను భయపడలే. ఇవన్నీ తల్లిదండ్రులు ఒక టైంలో మమ్మీ డాడీల కన్నా ఫాదర్ అండ్ మదర్గా మన పిల్లలకి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటాను. వాళ్ళ ఫాదరు మదరు ఇప్పుడు ఏదైతే ఉన్నదో వాళ్ళు ఈ దేవాలయాలకు తీసుకెళ్ళడము. మా అమ్మ చిన్నప్పుడు అంటే శని ఆదివారాలు కాలేజ్ నుంచి రాగానే, స్కూల్ నుంచి రాగానే 5-6 ప్యాకెట్లు ఇచ్చేది. పులిహార ప్యాకెట్లు, సాంబార్ ప్యాకెట్లు. గౌగేళ్ళు ఎక్కడో చోట గుడి దగ్గర ఎవరో ఒకళ్ళు ఉంటారు, అక్కడ పాపం వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసి ఎమ్మెల్యే పేదవాళ్ళు ఉంటారు, అక్కడ నారాయణలు ఉంటారు, ఇచ్చేసారు, నారాయణ సేవ చేసిరా, నారాయణ సేవ చేసిరా అని అలా పట్టుకెళ్ళి ఇచ్చి ఆ తర్వాత భోజనం పెట్టేది మా అమ్మ నాకు శని ఆదివారాలు. అంటే మన పిల్లలకి ఆస్తి ఇస్తున్నామా, అస్తిత్వం ఇస్తున్నామా? ఆస్తి ఉందండి, రేపొద్దున ఏదో చిన్న పొరపాటు చేస్తే ఆస్తి మొత్తం ఎగిరిపోతుంది. కానీ ఎప్పటికైనా ఆస్తిని కాపాడగలిగేది అస్తిత్వం మాత్రమే. ఆ అస్తిత్వమే మన కల్చరు, మన రూట్స్. అంటే జీవితంలో అందరూ దూలాలు పట్టుకు వేలాడతారండి, కానీ మూలాలు పట్టుకు వేలాడాలి. ఆ మూలాలే సనాతన ధర్మం, అదే మన హిందూ ధర్మం. ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఈ భారత భాగవత రామాయణాలు గానం చేసిన తర్వాత నాకు సడన్గా భగవద్గీత గానం చేయాలనిపించింది. ఘంటసాల గారు పాడారు, 108 శ్లోకాలు పాడారు ఆయన. కానీ ఇవాళ ఘంటసాల గారి భగవద్గీతని, అంటే వారు గంధర్వ గానం కదా, కానీ చాలామంది ఏంటంటే ఆయన చక్కగా మన తెలుగు నేటివిటీలో ఒక చక్కగా ఒక పద్యంలాగా చక్కగా పాడారు ఆయన. ఒక గొప్ప, అది చూస్తుంటే గొప్ప, ఆ కృతి అద్భుతంగా ఉంటుంది ఆయన పాడింది, ఘంటసాల గారు పాడింది. అది చాలా చోట్ల ఎవరన్నా పార్థివ శరీరానికి పెడుతుంటే నేను ఆలోచించి ఇది ఇలా కాదు, ఇది అనుష్టుప్ చందులో ఇంద్రవ్రజ ఇలా ఛందస్సులో రాశారు, దీని ఒక చాంటింగ్ లాగా, ఇది ఒక పవిత్రమైనటువంటి ఒక వాతావరణం, అలా వింటుంటే మనం దేవాలయంలో ఉన్నాము, ఇది దేవాలయంలో ఉన్నట్టు ఉండాలి, ఇది ఒక వేదా చాంటింగ్ లాగా ఉన్నది అని భావించేటట్టుగా, పైగా సరళంగా శ్లోకం బాగా క్లియర్గా అర్థమయ్యేటట్టు. అది స్పానిష్ వాడు విన్నా, తుర్క్మెన్ వాడు విన్నా, జూలు లాంగ్వేజ్ వాడు విన్నా కూడా నేను పాడిన శ్లోకము చాలా క్లియర్గా అర్థమవుతుందన్నమాట. సో అది అతి త్వరలో ఆగస్టులో దీన్ని లోకార్పణం చేయాలని. ఎందువల్లంటే ఇప్పుడు ఈ దేవాలయాలు జీర్ణోద్ధరణ చేస్తున్నాం, భాష గురించి పనిచేస్తున్నాను. నేను 150 భాషల్లో పాడిన గాయకుడిని. అనేక భాషల్లోకి భగవద్గీతను తీసుకురావడం పెద్ద నాకు సమస్య కాదు. భగవంతుడు నాకు హార్దిక శక్తి, ఆర్థిక శక్తి 2 ఇచ్చాడు. ఇప్పుడు ఆ వివేకం ఉంటే చాలు, వివేకంతో కూడిన భక్తి ఉంటే చాలు. కాబట్టి పరమాత్ముడు స్పష్టంగా శ్రీనివాస్ ఇది చెయ్యి, ఇది చెయ్యి, భగవద్గీత చెయ్యి అని చెప్తున్నాడు. నేను అనేక భాషల్లో ఇప్పటికే రికార్డింగ్ అయిపోయింది. ఒక మంచి ముహూర్తం చూసి రాష్ట్రపతి చేతుల మీదుగా కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా కానీ అనేక భాషల్లో ఈ భగవద్గీతని దీన్ని లోకార్పణం చేయాలి అని నా ఉద్దేశం. ఆ తర్వాత అన్ని స్టేట్స్ తిరిగి ఆయా భాషల్లో, ఇతర దేశాల్లో ఆయా భాషల్లో ఈ భగవద్గీతని అక్కడ అంకితం చేసేటువంటి ప్రయత్నం అతి త్వరలో చేస్తాను. రాబోయే 1 సంవత్సర కాలంలో నేను పూర్తిగా భగవద్గీతకి అంకితం అయిపోయి ఆ కార్యక్రమాలు చేస్తూ, ఓ పక్క భాష, ఓ పక్క దేవాలయాల జీర్ణోద్ధరణ, ఇవన్నీ చేస్తూనే ఉంటాం. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ 2013లో సి రామచంద్రయ్య గారు కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడు వారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు నేను, అన్నయ్య గంగకి హారతిస్తున్నారు, బ్రహ్మాండంగా జరుగుతుంది, కానీ మన గోదావరికి కృష్ణకి హారతి లేదేంటి అన్నగారు, ఇవ్వాలి కదా అన్న. మంచి ఆలోచన కదా గజల్ గారు, మరి మీరు జీవో ఇవ్వండి. కార్తీక పౌర్ణమి రోజు మొత్తం తుంగభద్ర, పెన్న, నాగావళి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల మనం నదులకి హారతిద్దాం సార్ అన్న. ఒక అద్భుతమైన జీవో ఇచ్చాడు ఆయన. అప్పుడు మేము 19 ప్లేసెస్లో, ఇంక్లూడింగ్ భద్రాచలం కానీ, ఇక్కడ కృష్ణానది మహబూబ్ దగ్గర కానీ
అన్ని చోట్ల కూడా బ్రహ్మాండమైనటువంటి హారతులు ఇవ్వడం జరిగిందండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు త్వరలోనే రిలీజ్ చేస్తున్నాను అని చెప్పారు. మహాభారతానికి సంబంధించి భగవద్గీత, రామాయణం, ఇవన్నిటి శ్లోకాల్ని రిలీజ్ చేస్తా అంటున్నారు. అనుష్ఠుప్ ఛందస్సులో ఉంటుంది. ఇవన్నీ అనుకున్నప్పుడు ఒక్క పాట అంటే అందరూ తెలిసేది. ఫర్ ఎగ్జాంపుల్ ఘనసాల గారు ఒకలా పాడారు, చిన్మయ మిషన్ వారు ఒకలా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకూర్వత సంజయ. ఇలా అన్ని శ్లోకాలు కూడా ఇంత క్లియర్గా మీరు ఇలా పుస్తకం చేస్తే ఆ శ్లోకం వినిపిస్తూ ఉంటే ఇంత బాగా వినొచ్చు అన్నమాట అని అన్నీ కూడా చక్కగా మంచి తెలుగులో కూడా శారదా ప్రియానంద స్వామిని గారు ఆవిడ రాశారు. ఇప్పుడు నేను కూడా ఒక భగవద్గీత తాత్పర్యాలు నేను కూడా పుస్తకం రాస్తున్నాను. సో అంటే ఇప్పుడు భగవద్గీతని శ్లోకంలో అలాగే తాత్పర్యాలన్నీ ఒక ఫైలు ఇలా పెట్టి, పైగా ఇంకో విషయం కూడా చెప్పాలి. నేను ఎవ్వరి దగ్గర ఈ భగవద్గీత తెలుగు వెర్షన్ నేను రెడీ చేసినప్పుడు ఒక్కళ్ళ దగ్గర కూడా నేను 5 పైసలు తీసుకోలేదండి. స్వామి నాకు ఇచ్చాడు, నేను చేయాలి. ఇదే నేను భిక్షకై అందరో విను వీధి వైపు గిన్నెలెత్తిన వేళ, భిక్షకై అందరో విను వీధి వైపు గిన్నెలెత్తిన వేళ, నా పుణ్యమేమో ఈ గజళ్ళు పోసి దీవించితీవు స్వామి, మరల నీకవే సమర్పణము సేతు. నాకెంతో అస్తిత్వము ఆస్తి అన్నీ ఇచ్చాడు, ఇక ఆయనకి ఇవ్వాలి కదా. అందుకని భగవద్గీత ఇప్పుడు నేను చేసినటువంటి తెలుగు వెర్షన్ ఏదైతే ఉందో అది నేను హాయిగా ఆత్మానందంతో చేశాను. ఇప్పుడు చాలామంది ఇప్పుడు నేను అనేక భాషల్లో చేస్తున్నాను కదా, అందరూ సరే మేము ఇన్వాల్వ్ అవుతాం అంటున్నారు. నేను ఇంకా నేనేం నిర్ణయం తీసుకోలేదు. అది శ్రీకృష్ణుడు ఎట్లా చెప్తే అట్లా చేస్తాను, శ్రీకృష్ణుడు పరమాత్ముడు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కవిత గారు. రాబోయే భగవద్గీత, ఇప్పుడు నేను లోకార్పణం చేయబోయేటువంటి భగవద్గీత హాయిగా అది వింటే మీరు ధ్యానంలోకి వెళ్తారు. మీకు తెలియకుండానే మీరు మెడిటేషన్లోకి వెళ్ళిపోతారు. నేను అనేక డిఫరెంట్లో నేను ఈ స్టూడియోకి వెళ్ళి ట్రై చేసి ఇందులో నేను కనిపించట్లే. గజల్ శ్రీనివాస్ లేడు, ఇలా పాడితే లేదు, ఇలా ఆలపిస్తే లేదు, ఎలా చేయాలి ఆలోచించినప్పుడు ఏదో ఒక ధ్యానంలో ఉన్నప్పుడు నాకు అందినటువంటి ఒక సందేశం ద్వారా చేసినటువంటి భగవద్గీత ఇది గొప్పగా ఉంటుందని చెప్పను, కానీ భక్తిగా ఉంటుంది అన్నమాట చెప్పగలను. బాగుంది, ఆ మాట చాలా బాగుంది, భక్తిగా ఉంటుంది. సో ఇప్పుడు శ్లోకాలు మీరే పాడారా? తాత్పర్యం కూడా తెలుగులో తాత్పర్యమేనా? మిగతా లాంగ్వేజ్ లో లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ వస్తారు. ఓకే, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, అరబిక్, ఇలా అనేక భాషల్లో యు సీ నా భగవద్గీతని ప్రతి ఖండంలో ఖండాంతరాల్లో కృష్ణుడిచ్చినటువంటి భగవద్గీత నా శ్లోకంలో లోకల్గా వాళ్ళ భాషలో వాళ్ళ గొంతులో నా గొంతులో అది ఆవిష్కృతం కాబోతుంది. ఇది ఎంతో ప్యాషనేట్గా చేస్తున్నానండి. నిజం చెప్పాలంటే తక్కువ సమయం నిద్రపోతున్నాను నేను గత 4-5 నెలల నుంచి. అంటే నేను సంవత్సరం క్రితం నుంచి మొదలుపెట్టాను, మధ్యలో తెలుగు మహాసభల కోసం 2 నెలలు బ్రేక్ తీసుకున్నా. తక్కువ సమయం నిద్రపోతాను. మా ఇంటికి వచ్చి మావిడిని అడిగితే చెప్తాను, మా సురేఖ సంస్కృతి నన్ను పిచ్చోళ్ళ చూస్తున్నారు, బట్ స్టిల్ ఇట్స్ ఎ నైస్ మ్యాడ్నెస్, వెరీ డివైన్ మ్యాడ్నెస్ అని దర్ అలోయింగ్ మీ అనమాట. ఎస్, మీరు మీ మ్యాడ్నెస్ని కంటిన్యూ చేయండి, అదే మ్యాడ్నెస్ని మాకు కూడా అందించండి. మేము ఎదురు చూస్తున్నాం, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. మీ తీసుకొస్తున్నటువంటి శ్లోకాల్ని, తాత్పర్యాల్ని, విభిన్నమైన పద్యాల్ని, పాటల్ని అతి త్వరలో, అంటే ఐ వాంట్ టు డూ లాట్ ఆఫ్ చాంటింగ్, వేమన, భాస్కర శతకాలు, ఇవన్నీ కూడా త్వరలో అన్నీ రికార్డ్ చేస్తానండి. చచ్చేదాకా బ్రతికి ఉండడం జాతకాలలో ఉన్నదే, చచ్చేదాకా బ్రతికి ఉండడం జాతకాలలో ఉన్నదే అన్నాడు మా గురుగారు నారాయణ రెడ్డి గారు.
మనం చచ్చేదాకా బతుకుంటేది బ్రహ్మదేవుడు రాసేస్తాడు. అవును కదా. కానీ ఆఫ్టర్ డెత్ ఏది మిగులుతుంది అంటే మనకున్నటువంటి ఈ ప్రకృతిలో మన కృతే మిగులుతుంది. రోజు నేను నా భార్య అలాగా వెళ్తున్నాం, ఒక విలేజ్లో అక్కడ ప్రోగ్రామ్కి వెళ్తున్నాం, పక్కన కూర్చుంటే ఎక్కడి నుంచో ఒక్కసారి రావాలని సామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి సామి, వేడి వేడి అన్నంలో వెన్న పూసనే వేస్తా, ఆవకాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా, ఒక్కసారి రావాలని సామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి సామి, పళ్ళు తెచ్చి పెట్టేందుకు శబరమ్మనుగాను నేను, పలహారాలిచ్చేందుకు మహారాజునుగాను నేను, ఈ పేదింట్లో వంట తింటే పేరే మీ తరగదులే, గొంగట్లో కూకుంటే సమే గొంగట్లో కూకుంటే గొప్పేమీ కరగదులే, ఒకసారి రావాలని సామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామి. ఇది నేను పాడిన పాట 2001లో రిలీజ్ చేసిన ఆల్బమ్ శ్రీ శ్రీనివాసన్, దిల్ రాజు ప్రొడ్యూసర్, వాళ్ళ బ్రదర్ నరసింహారెడ్డి రాసిన పాటలు. ఈ క్షణం మన ఇద్దరం కూర్చున్నాం కదండి, ఆ ఆల్బంలో పాటలు నేను నిద్రపోయినా ఆ పాటలు నిద్రపోవండి. నా గజళ్ళన్నీ కూడా ఎన్నో గజళ్ళు, నేను నిద్రపోతున్నానేమో కానీ నా గజళ్ళు అలా మేలుకొల్పు చేస్తూనే ఉంటాయి ఎంతోమందికి. ఎక్కడో చోట ఎవరో సెల్ ఫోన్లో వింటూనే ఉంటారు. అమ్మ మీద పాడిందో, నాన్న మీద పాడిందో, గోదావరి మీద పాడిందో, బడి మీద పాడిందో, గుడి మీద పాడిందో, ఆవు మీద పాడిందో. అంటే నేనేమంటానంటే ఈ ప్రకృతి దైవంశి, నేను మీ ఛానల్ ద్వారా నేను కోరేది ఏంటంటే సనాతన ధర్మము అంటే దాని మూలం ఏంటంటే కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. నువ్వు ఈ ప్రకృతికి గ్రాటిట్యూడ్ కలిగి ఉండడమే నువ్వు సనాతన ధర్మంలో పాటించేవాడివి. నువ్వు హిందువువి, నీకు గ్రాటిట్యూడ్ లేకపోతే నీకు లేదు. అమ్మ 6 నెలలు పాలిస్తే ఆవు 6 మన కాటికెళ్ళేంత వరకు ఇస్తుంది. అసలు ఆవు గురించి తెలియదు. ఎంత పుణ్యమో ఆవును పూజిస్తే, ఎంత భాగ్యమో గోవును సేవిస్తే, పిల్ల పాపల బ్రతుకులు చల్లగుంటవి, ఇల్లు వాకిలి సిరితో పచ్చగుంటవి. మన ఇంటి ముందు కట్టేసిన ఆవు కదా అనుకుంటాం. ఆవు కాళ్ళు 4 వేదాలు, ఆవు కళ్ళు 2 ఆ సూర్య చంద్రులు, పురుషార్థాలకు మూలం గోవు కదా, దురితాలకు దూరం ఆవు కదా, దురితాలకు దూరం ఆవు కదా, ఆవులోన కొలువుండిరి దేవతలు, అందుకోసమే ఆవుకు హారతులు, గోమూత్రంలో ఉన్నది గంగాదేవి, గోమయమే నేనన్నది లక్ష్మీదేవి, ఆవు నేయి లేనిదే యజ్ఞం లేదు, గోవు లేనిదే కృష్ణుని గానం లేదు, గోవు లేనిదే కృష్ణుని గానం లేదు, ఆవే కద విశ్వానికి పాలిచ్చే తల్లి, ఆరోగ్యం పొందండిక ఆవుకు ప్రణమిల్లి. రోజు పాలు తాగుతున్నాం, కనీసం ఆ ఆవుకు కూడా, కనీసం ఆవుకు పూజ చేయకుండా ఎంతోమంది చచ్చిపోతున్నారండి. పూజ చేయకుండా మనకి పాలిచ్చి పెంచుతున్న ఆవుకి ఎక్కడో చోట ఆగి దాని వృష్ఠభాగానికి ఇట్లాగా దండం పెట్టుకున్నా వెళ్ళరండి. గ్రాటిట్యూడ్, కృతజ్ఞత, కృతజ్ఞత, కృతజ్ఞత. ఈ నేలకి కృతజ్ఞత, ఆక్సిజన్ ఇస్తున్నటువంటి ఆ మొక్కకి కృతజ్ఞత, తిండిస్తున్నటువంటి మొక్కకి కృతజ్ఞత, ఆ నీళ్ళకి కృతజ్ఞత, జ్ఞానం ఇచ్చినటువంటి గురువు కృతజ్ఞత. ఎన్నున్నాయండి. సో మెనీ థింగ్స్ టు షో అవర్ గ్రాటిట్యూడ్. తిరిగి ఏమి మీరేం డ్రాప్ చేయక్కర్లే.
దిస్ ఈజ్ ఎనఫ్. ఈ ముకుళిత హస్తాలు ఎనఫ్. అదర్వైజ్ థ్యాంక్స్ గాడ్. ఈ గ్రాటిట్యూడ్, ఈ కృతజ్ఞతా భావం సనాతన ధర్మ ప్రేమికులందరికీ కూడా ఉండాలని మీ ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. ఎందువల్లంటే మీరు ఎంతోమందిని ఇంటర్వ్యూలు చేస్తారు, కానీ నా భావం ఏంటంటే ఈ భారతదేశం ఆత్మే కృతజ్ఞత. ఆ కృతజ్ఞత అనే జెండా అందరి గుండెల్లో ఎగరాలని గజల్ శ్రీనివాస్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. మేము ఈగర్లీ వెయిటింగ్ మీ గానామృతంతో వచ్చినటువంటి సాంగ్స్ ఎప్పుడు మేము వింటూ ఉంటాము. ఆ తర్వాత ఎంత తొందరలో తీసుకొస్తారు అనేది ఎదురు చూస్తున్నాం. అందరికీ రీచ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద బెస్ట్ విషెస్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.